మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే సహజంగా ఏం చేయాలంటారు? ఇప్పుడు రాయిదా ఓ వారము పొద్దున్నే 3 గ్లాసులు తాగేసి మిల్లెట్స్ ఓ పూట తిని సాయంత్రం జొన్నలు సజ్జలు దేశీ బియ్యం మార్చి తిన్నాం. మామూలుగా ఉప్పు తినద్దు హార్ట్ కి మంచిది కాదంటారు. మళ్ళీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు. ఉప్పు తినాలన్నా తినకూడదా? 14 రకాల కెమికల్స్ వేసి ఒక టూత్ పేస్ట్ ని వేసి నోట్లో బాగా సారంగా జరిగే పాట పెట్టుకొని పేస్ట్ దుద్ది మొత్తం ఎనామిల్ అంతా పోతాం. స్ట్రెస్ పోవాలంటే ఏంటి సార్? ఆలోచించుకోవాలా? ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము? అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక అంత పెద్ద ఎందుకుని. మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఏది అంటే నైట్ అంతా నిద్రపోండి, 8 గంటలు నిద్ర లేకపోతే మీకు ఇదైపోతుంది అదైపోతుంది, ఇవన్నీ తప్ప సార్? 4 గంటలు నిద్రపోయి మనకంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. 10 అవర్స్ నిద్రపోయి ఆవిడిస్తా ఉండేవాళ్ళు చూసినా. పెళ్లికి పోతే భోజనం చేయరా? ఇట్లా ఫైటింగ్ చేస్తాను వెనకాల వచ్చి పొడిచినట్టు బాహుబలి. రిఫైండ్ ఆయిల్, చక్కెర, బ్రాయిలర్ కోళ్ళు, కాఫీలు, టీలు, పిజ్జాలు, కలర్లు. చాలా మందికి సార్ జీవితంలో ఇది సాధించలేకపోయానే, చిన్నప్పుడు నేను ఇదవలేకపోయాను రకరకాల థాట్స్ వచ్చి తొలుస్తాయి. అది ఏం చేయాలి వాటిని? వెరీ సింపుల్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026 2026లోనైనా మనం ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని, మన మైండ్ని, బాడీని మొత్తం అదుపులోకి తీసుకుని చక్కగా చక్కబెట్టుకోవచ్చా? మాట్లాడదాం. మనతో పాటు మనకు చాలా ఇష్టమైన స్పీకర్, మోటివేషనల్ స్పీకర్, ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ ఆయన లైఫ్లో జరిగిన మార్పులని మంచి మాటలతో, చమత్కారంతో మనకు చెప్తూ చైతన్యం నింపుతూ వచ్చారు. అందరికీ సుపరిచితులు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పచ్చా? మీకు తిడతారా మీరు? అంటే ఎవ్రీడే న్యూగానే చూడాలి కదా అని. అంటే హ్యాపీ వచ్చింది కదా డేట్ అని హ్యాపీగా ఎట్లా వస్తాము? 25 డిసెంబరు 31వ తేదీ రాత్రి చాలా మందికి రకరకాల కష్టాలు వచ్చింటాయి. యాక్సిడెంట్ జరిగిండొచ్చు, పోయిండొచ్చు, రకరకాలు జరిగింటాయి. హౌ కెన్ దే బి హ్యాపీ? అంతే. సో సుఖం వచ్చినప్పుడు ఆనందంగా ఉండడం, కష్టం వచ్చినప్పుడు బాధపడడం సహజం. దానికి జనవరి 1 తో పండుగ సంబంధమే లేదు. అంతే కదా. కష్టం నుంచి ఎంత త్వరగా బయట రావాలా, సుఖం నుంచి కూడా క్లౌడ్ 9 లో లేకుండా ఇనికి ఎట్లా వచ్చి నార్మల్ గా ఉండాలా అనేది స్థిత ప్రజ్ఞత. అంతే కదా. ఎగరతా నాకేదో జరిపింది, నాకేదో ప్రమోషన్ వచ్చింది, అబ్బా అని క్లౌడ్ 9 లో ఆనందంగా ఉండిపోతే చాలా బాధ్యతలు కూడా ఉంటాయి కదా. అదో అరే ఎందుకు వచ్చినప్పుడు ఇది ఈ మేనేజర్ పోస్ట్ అంతమంది హాయిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు సార్, నేను కూడా ఇంక్లూడింగ్ అందులో. నేను క్లర్క్ గా ఉండేటప్పుడు బాగున్నాను అబ్బా, ఈ మేనేజర్ అయిన దానికి రికవరీలు పంపిస్తా ఉంటారు. మేనేజర్లు ఎంతమంది చెప్తా ఉంటారు. సో ఏ సుఖము ఏ కష్టము ఉండదు. అందుకే రంగులు రావటం సినిమాలో కలిమి నిలవదు లేమి మిగలదు, కలకాలం ఈ రీతి జరగదు, నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా వాడిన బతికే పచ్చగిల్లదా. ఏం మీనింగ్ అండి అది? అద్భుతం. సో అట్లా 26 జనవరి వచ్చింది. ఈ రోజు కోసము 363 రోజులు ఏడుస్తా వెయిట్ చేసి ఎంజాయ్ చేసేది ఎందుకు? ప్రతిరోజు నీకు సూర్యుడు ఉదయిస్తాడు, ప్రతిరోజు చిన్నలు పిల్లలతో ఆడుకోవచ్చు, ప్రతిరోజు మీ బాత్రూమ్ గడిగి ఎంజాయ్ చేయొచ్చు, ప్రతిరోజు నీ పనిని ఇష్టంగా ఎవరి కోసమో పనిచేసి ఆనందం పొందొచ్చు. సార్ ఇప్పుడు మనం ఎదుగుతున్నామా లేదా జీవితంలో అని తెలుసుకోవాలనే తపనలో కూడా ఏదో చేసేయాలి, కొత్తగా చేసేయాలి, ఇంకోటి ఏదో చేయాలి అని అనుకుంటారు చాలా మంది. తప్పంటారు అది? 100%. ఎందుకంటే ప్రతి ఊరికి ఇంటర్నల్ గా అరే నా కోసం నేను 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయలేకపోతా ఉండనే, మా అమ్మకు బాగాలేకపోతే పోలేకపోతా ఉండనే, నా ఫ్రెండ్కి ఏదో కస్టమర్ తీర్చలేకపోతా ఉండనే, అసలు నేను తినేదానికే టైం లేదే అని రోజులో చాలా మంది అనుకుంటా ఉండేది డెవలప్మెంట్ అనుకుని 1000 కోట్లు 10,000 కోట్లు ఎట్లా కరెక్ట్ అది? అది వెరీ డేంజరస్ సిచ్యుయేషన్. నీ కోసం నువ్వు అట్లా పక్కన నీ టైంని పెట్టలేకపోయినా ఏ జీవితమైనా సక్సెస్ కాదు అంటున్నాను నేను. అప్పులు లేకుండా హాయిగా ఉన్నంతలో ఎవరి కోసమో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 10 రోజులు పెళ్లిళ్ళు చేసి అన్ని లక్షల కోట్లు వాడు పెట్టాడు కాబట్టి 102 రకాలు పెట్టినాము. 100 కాబట్టి 102 ఉండాలా. అరే దాంట్లో 2 తినేదానికి కూడా నీకు షుగరు బీపీ అన్ని వస్తా ఉండవు. నీకెందుకు 102 రకాలు? సో ఎందుకు పోతా ఉండడం అనేది చూసుకుంటే చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. రమణ మహర్షి గారు చెప్పిన నిన్ను నువ్వు తెలుసుకో అంటే వెరీ సింపుల్. నీలో వచ్చే ఆలోచనలో నువ్వు చూసుకునే దానికి ధైర్యం లేదు నీకు. ఎంతసేపు ఎదుటోనికి ఏం చేద్దామా, దేశము అది ప్రజలు దాని మీద ఉంటావు. కానీ నువ్వే రాత్రి అలారం పెట్టి, నువ్వే పొద్దున్న లేసి ఆఫ్ చేసి, నువ్వే తిట్టుకుంటా నీ లైఫ్ అంతా ఇంతేరా అని, ఇంత పొట్ట పెరిగిపోతే కూడా ఒక పూట భోజనం తగ్గించలేకుండా, నడవలేకుండా లైఫ్ అంతా గడిచేసి 1000 కోట్లు సంపాదించినాము అనుకుంటే ఎట్లా లైఫ్ అది? సో అది సక్సెసే కాదు నా దృష్టిలో. అంతే. ఇప్పుడు 1000 కోట్లు సంపాదించినోడు పొద్దున్నే పోయి కేబీఆర్ లో పరిగెత్తి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి ఎవరినో ఎంప్లాయీస్ని పెట్టేసి వాడి లైఫ్ మా చేతుల్లో ఉందంటే సూపర్. అది అది నిజమైన విజయం అక్కడ ఉందంటారు.
అది ఇప్పుడు సార్ చాలా మందికి ఆరోగ్యం చెడిపోతుందో అని ముత్తుకుంటున్నాం. ప్రపంచం ఆరోగ్యంగా, సమాజం ఆరోగ్యంగా లేదంటారా? యాక్చువల్ గా చెప్పాలంటే మీరు చూసుకోండి, సగం మంది ఈ మాస్టర్ చెకప్ చేసుకుంటారు కదా, సగం మందో ఇంకా ఎక్కువ మందో మేబీ 70% పీపుల్కి ఏమి జబ్బులు లేవు అని వస్తుంది. కొలెస్ట్రాల్ నార్మల్, థైరాయిడ్ లేదు, బీపీ లేదు, ఇంత పెద్ద కట్ట మాస్టర్ అన్ని వస్తాయి. వాళ్ళలో సగం మంది ఆందోళనగానే ఉండరు. అరే నాకేం లేదు, ఏంది నాకు ఇక్కడ పొట్టలో నొప్పి, ఇక్కడ ఏదో కొంచెం భుజం నొప్పి ఉన్నట్టుంది, చెయ్యి ఏదో ఉంది, నాకు లేదంటారు, ఏంది అంటారు వాళ్ళు. ఇదెందుకు? ఏదో జరిగింది అనే సింపతి ఇంట్లో ఉంటే యూ హ్యావ్ దట్ సింపతి ఇన్ ద హౌస్. అప్పుడు నువ్వు పని చేసినా చేయకపోయినా అందరి దగ్గర వచ్చి ఏం పనిలేదమ్మా, చెయ్యి నొప్పి ఉందా, అది వేసుకునేవా మందులు అని అడుగుతా ఉంటే ఆనందం అన్నమాట. దరిద్రం అది. ఇప్పుడు పెద్దవాళ్ళు చూడండి, తగ్గుతా ఉంటుంది, తలనొప్పి వస్తా చెప్పదామె, సడన్ రాత్రి కూడా పొద్దున చచ్చిపోయి ఉంటుంది కూడా. అంటే చచ్చిపోయేంత ప్రాబ్లం వస్తే కూడా చెప్పరు ఒక ఏజ్ తర్వాత పెద్దోళ్ళు. ఎందుకు? తగ్గిపోతుంది, ఏదో తలనొప్పి వచ్చింది, భోజనం సరిగా చేయలేదో, నీళ్ళు సరిగా తాగలేదో, రేపు తగ్గిపోతుంది అనుకుంటుంది ఆమె. మనకి ఇక్కడ తెల్లంటి కోటి వస్తానే పరిగెత్తేసి ఏమేమో అయిపోయి ఆందోళన పోయింది, జూబ్లీస్ అంతా తిరిగి మొక్కలు నాటించుకొని అవి నిలిచేదానికి ఇంకో సూది వేయించుకొని, ఏం రా నాయనా రాలుతా ఉంది, రాలిపోని. ఆకు పండుతుందండి, గాలి వస్తే ఈ రోజు రాలిపోతుంది, లేకపోతే రేపు రాలుతుంది. మన లైఫ్ కూడా అట్లే చిన్నగా ఫ్లో అవుతా ఉండాలా, రాత్రి పడుకోవాలా, పొద్దున్నే చచ్చిపోవాలా. అంత సింపుల్ ఉండేదానికి లేదంటారు. చాలా మందికి జబ్బులు లేవండి, సైకోసోమాటిక్ అన్ని మంచి డాక్టర్ దగ్గర పోండి అదే చెప్తారు. ఇప్పుడు ఇటు కూర్చొని పని చేయకుండా స్నానం చేసేదే పెద్ద పని అనుకునే వాళ్ళని చాలా మంది చూసిన మా వాళ్ళని. స్నానం చేశారా అండి అంటే అదే పెద్ద పని. స్నానం చేసి వచ్చి కూర్చొని ఇంత మెక్కి బాగా ఇటు కూర్చొని ఆమె ఎవరో సన్నగా ఉండే పని ఆమె చేస్తూ ఉంటుంది. అక్కడ చిమ్మినావా అది జరుపు, అది చెప్పు అని ఇటు తల తిప్పుతుంది, మెడపట్టుకుంటుంది. ఎందుకంటే తల తిప్పలేదు కదా, తల తిప్పలా చెయ్యి తల ఇంకా మెడపట్టుకొని ఎంఆర్ఐ సిఆర్ ఎన్ని సిటీ స్కాన్ చేయించుకొని దాని పెయిన్ కిల్లర్లు, ఇంజక్షన్లు, స్టెరాయిడ్ ఇంజక్షన్లు వేయించుకొని మంచి డాక్టర్ ఏం చెప్తాడు, నాకు తెలిసిన శ్రీనివాసన్ డాక్టర్ అని, అది వైరల్ అయింది కదా, ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొడితే ఒకటి వస్తుంది. దాంట్లో శ్రీనివాసన్ డాక్టర్ 7 ఎక్సర్సైజ్లు అని చెప్పిన, మొత్తం బాడీకి కావాల్సింది, స్పాండిలైటిస్ కి, నడుము నొప్పికి, మోకాళ్ళ నొప్పికి. 7 చేస్తే సరిపోతుందా? 7 చేస్తే నీకు జబ్బులు లేకపోయినా చేసుకుంటా ఉంటే లిగమెంట్ స్ట్రెంగ్త్ అయితే రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళు పోతుంది. దాని కామెంట్స్ చూడండి, నాకు 10 ఏళ్ళ నుంచి ఈ నొప్పి సార్, నా భార్యకి నడుము నొప్పి తగ్గనే లేదు, ఏమేమో ఇంజక్షన్లు వేసినారు, ఎక్సర్సైజ్ పోయింది, 9 మాత్రలు వేసుకోండి అంటే ఎంతమంది కామెంట్స్ పెట్టారు. నేను నా ఏవి చదవని కామెంట్స్, దీని మాత్రం చదువుతా, ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ చేసి ఎంతమంది బాగుపడినారు ఏంటి తెలుస్తుంది. అంత అద్భుతమైన వీడియోలో చూసుకుంటా. అవును, అయితే మీరు బాగా బాగుపడ్డారు దాంతో. అవునవును, నేనేంది నాకు 91లో వచ్చింది మోకాలు నొప్పి. ఇట్లా కింద కూర్చొని మామూలుగా ఇండియన్ సిటీ కూర్చునే దానికి నొప్పి వచ్చేది ఈ కాలు, రైట్ లెగ్. ఎక్సర్సైజ్ తీసి ఆయన శ్రీనివాసన్ డాక్టర్ బెంగళూరు, ఆయన పేరు కూడా చెప్పి నాదేం కాదు ఎక్సైజ్ లో, నేను మీ దగ్గర మంచి ఇంటి తీసుకొని వాలి సుగ్రీవుడు లాగేసినట్టు తీసుకొని దాన్ని సింప్లిఫై చేసి చెప్పేస్తా. అదే నా స్పెషాలిటీ ఏమంటే, మీరు ఇంత చాడవార్తలు చెప్పినారు అనుకో, అవన్నీ అవసరం లేదురా, పొద్దున్నే రాగిజావా మళ్ళీ ఆరికలు తినండి, పరిగెత్తండి, సాయంత్రం జొన్నరొట్టి తినండి, అంతే పోండి, అంతే లైఫ్. మీలో బుర్రలో తిరుగుతాడు ఆలోచనలో, నా కొడుకు ఐఐటి చదవలేదే, నా భార్య నన్ను ముందులాగా చూసుకోవడం లేదే, మా నాయన ఇంగారు కొండోళ్ళు ఉంటే బాగుండే, ఏదో అనుకుంటావు చూడు, అవి నీ సంబంధం లే, నీ చేతిలో లేవు. చాలా మంది అందులో బాధపడిపోతుంటారు కదా సార్. దాంట్లో తిరిగి 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 చిన్న చిన్న పనులు ఉంటాయి చూడు, బండి పెట్రోల్ కొట్టించాలా, అది కొట్టించవు, ఆడేవాడు తిట్టాడు నిన్ను అనుకుని దాన్ని పెట్టుకో, తిట్టేసాడు అయిపోయింది, ఈడొచ్చుకొచ్చి తిట్టినాడు, నేను పెట్రోల్ మర్చిపోయి మధ్యలో నిలిచిపో తోస్తా ఉండాలా. అట్లా నీకు సంబంధం లేనివి వదిలేసేసినవి రావాల్సినవి మైండ్ లో తిప్పుకుంటా, నువ్వు ప్రజెన్స్ లో ఏం చేయాలో అది మర్చిపోతా ఉంటావు. చాలా మందికి సార్ జీవితంలో ఇది సాధించలేకపోయానే, చిన్నప్పుడు నేను అదవలేకపోయాను, ఇదవలేకపోయాను, రకరకాల థాట్స్ వచ్చి తొలుస్తాయి. అది ఏం చేయాలి వాటిని? అది ఫస్ట్ వాళ్ళు ఇంటి నుంచి బయట పోయేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు, గ్యాస్ ఆఫ్ చేసినానా అరే అనుకొని పోవాలా, లాక్ చేసి లాక్ చేసుకోవాలా, భార్య భర్త ఏదైనా చెప్పింటే అవి గుర్తుపెట్టుకొని ఏమైనా చేయాలా, అది చేసుకుంటే ఈ ఆలోచనలు పోతాయి. చిన్న చిన్న పనులు చేసుకొని ఆనందం పొందొచ్చు. టార్గెట్ అట్లే ఉన్నాయి, నీ ఓల్డేజ్ హోమ్ కట్టేది అవి నాకు కూడా చాలా ఉన్నాయి చేయాలని, అవి అట్లే ఉంటాయి, అవి అయినప్పుడు వస్తాయి, ఇన్ని డబ్బులు వస్తేనే అవుతుంది, లేదు ఇంత టైం పెడితేనే అవుతుంది, అది పెట్టుకోండి. బట్ చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న పనులు చేస్తే వచ్చే ఆనందాన్ని పక్కన పెట్టద్దండి అంటున్నా. అది చాలా మన చేతుల్లో ఉండేది కదా అది. అవునవును. సో ఆ డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజ్లు ఆ 91లో నేను మోకాళ్ళ నొప్పులు చేసుకోండి ఎక్సర్సైజ్, ఇప్పుడు రోజు కూడా చేయను, నెలలో 5-6 సార్లు చేస్తా. ఇప్పుడు లేదు 91. ఎంత టైం పడుతుంది సార్ చేయడానికి? అది మొత్తం చేయాలి 10 minutes. ఆ 7 ఎక్సర్సైజ్ లో ఉన్నా లేకపోయినా కూడా అట్లా తగ్గారా, సన్నగా అయిపోయారు? నేను ముందు నుంచి అంటే ఫుడ్ నేను ఇప్పుడు 3 సార్లు నుంచి 2 సార్లకు వచ్చా, పొద్దున్నే తింటే సాయంత్రం కూడా వద్దనుకొని కొన్నిసార్లు తినేస్తా చాలా సార్లు. పెళ్లికి పోతే భోజనం చేయరా? పెళ్లికి పోతే డెఫినెట్ గా పెళ్లికి పోతా, అంటే ఆ రోజు ముందు నేను తినేసింటే పెళ్లికి పోతే భోంచేయను. ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఈవినింగ్ పెళ్లికి పోయినప్పుడు
మధ్యాహ్నం తినకుండా పోతాను కదా, ఎప్పుడెప్పుడు ఉలవచారు వైట్ రైస్ తిందామా అని ఉంటుంది. ఆ కిక్ అనేది ఎందుకు ఉండదు? సార్ నాకు కూడా ఉలవచారు ఫేవరెట్ సార్. ఆ, ఉలవలు మంచివా సార్? ఉలవచారు హార్స్ గ్రామ్ అని ఎందుకు పెట్టినారు దాన్ని అంటే గుర్రం పరిగెత్తేంత శక్తి ఇస్తాయి హార్స్ గ్రామ్. చాలా బ్యూటిఫుల్ ఉలవచారు. అవి అవి బాగా తినేసి ఇంక ఇది పెద్దగా ఏం పట్టించుకోకుండా, మంచి ఫుడ్ ఏం కాదు అది, రైస్ తో మంచి ఫుడ్ ఏం కాదు. అయినా ఎప్పుడన్నా పెళ్లికి ఎప్పుడో కదా 10 సార్లే కదా పోతాము, అప్పుడు తృప్తిగా ఆ రైస్ కూడా నాగార్జున సాగర్ గేట్ ఎత్తేసినట్టు డబడబడో పోతుంది. మళ్ళా చెంపలేసుకొని రేపు పొద్దున్న నుంచి మళ్ళీ ఉపవాసం ఉండి పరిగెత్తేసి ఆ క్యాలరీస్ అని బర్న్ చేసేయాలి. అందుకని లావుగా అది అర్థమైంది. తినేటప్పుడు తినేయండి, మళ్ళీ తిన్నామా ఎక్సెస్ అనుకొని కొంచెం కంట్రోల్ నెక్స్ట్ రోజు ఆపుకుంటే సరిపోతుంది. స్వీట్లు కేకులు తినరేమో మీరు అసలు? నేను మావే ఉంటాయి మంచిగా బెల్లం వేసినవి. బెల్లం వేసినవి. బయటకు పోతే ఐస్ క్రీమ్లు అవన్నీ అవాయిడ్ చేసేస్తా. తినేటప్పుడు నేను ఫుల్ గా తింటా. నేను తక్కువ తింటా అనుకోవద్దండి, 15 ఇడ్లీలు తింటా ఒకేసారి తింటా, మళ్ళీ ఆకలి అనేది మాయమవుతారు. 15 ఇడ్లీలు అట్లే తినాలి. రాగులతో చేసిన ఇడ్లీలా? రాగులు, సామలు, అరికెలు, రాగి రవ్వతో సూపర్ ఉంటాయి ఇడ్లీ, సజ్జ రవ్వతో కూడా సూపర్ ఉంటాయి ఇడ్లీ. లేదు బ్లాక్ రైస్ తో రెడ్ రైస్ తో ఏదైనా చేయొచ్చు, వైట్ రైస్ కాకుండా ఏది అవాయిడ్ చేసినా ఓకే. సో అవి చేసి ఇడ్లీలో 15 ఇడ్లీలు, దాంతో పాటు చట్నీ, సాంబారు, చట్నీ, అన్ని గుగ్గిళ్ళు, అన్ని నువ్వుల లడ్డు అన్ని వేసి తొక్కుతా. లాస్ట్ ఇంకా నేను తినలేను అనుకునేటప్పుడు, తినలే ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం ఇడ్లీలు వేసుకొని పెరిగేసుకుంటా, మా దేశీయ నాటావు పెరిగేసుకొని మళ్ళీ అప్పుడు బుర్ర థ్యాంక్స్ రానాయన అని చెప్తారు. అప్పుడు నీకు ఫుడ్ మీద ఆలోచన రాదు, ఎక్స్పీరియన్స్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు ఏమంటే టైం అయిపోతుంది అని చెప్పి ఆటో వచ్చేసింది, బస్సు వచ్చేది, కుక్కర్ నీళ్ళు పోసుకొని 1 ఇడ్లీ తిని మధ్యలో ఇసిపెట్టేసి పరిగెత్తే ఆడిపోతానే ఆఫీస్ పోయి ఫేస్బుక్ పెట్టేసి అది ఫేస్ పెట్టేసి అమ్మ వచ్చేసాము రిలాక్స్ అయ్యి ఆ టీ తీసుకురా, బిస్కెట్ తీసుకురా, బజ్జీ తీసుకురా, ఇదే పని రోజంతా. ఎప్పుడు పని చేసేది? ఏ జంతువైనా ఒకసారి తినేస్తే మళ్ళీ 2 రోజులు నథింగ్, జీరో, దాని పని మీద హాయిగా కూర్చొని ఉంటుంది. అంటే మనం కూడా ఇంటి నుంచి పోయేటప్పుడే మంచి ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ తినేసి వెళ్ళిపోవాలి. 2 minutes లో నీడిల్స్ తింటే, నూడిల్స్ తింటే 10 minutes లో మళ్ళీ ఆకలి వేస్తుంది. సో రోజంతా ఎత్తుకుతానే ఉంటాడు. అవును, సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎవడో తలుపు తీసుకొని వస్తాడు, అందరూ అటు చూస్తారు ఏం తెచ్చినారా అని, అప్పుడే తింటాడు కాఫీ. అంటే ఫుడ్ మీదనే నీకు తృప్తిలే. సో తృప్తిగా రైట్ ఫుడ్ తింటే బ్రెయిన్ సిగ్నల్ పోయి మంచి న్యూట్రిషియస్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అన్ని కలిసిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఆకలి ఉండదు. సాయంత్రం మీకు తినబుద్ధి కాదు, మీకు ఇష్టమైన స్వీట్ పెట్టినా తినబుద్ధి కాదు. అప్పుడు నువ్వు కరెక్ట్ ఫుడ్ తిన్నట్లు. మీరు తినేసి గంట తర్వాత ఆకలేస్తా ఉంది మళ్ళీ తిందామని చూసినారంటే యు ఆర్ నాట్ ఈటన్ రైట్ ఫుడ్. అదే పేపర్ వేసి మీరు మంట పెడితే కాలిపోతే మళ్ళా పేపర్ వేసినట్టు వేస్తానే ఉండాలా. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని ఏదో సినిమాలో ఉంది. అటు వీడు తింటానే ఉండాలి రోజంతా, అయినా శక్తిలే. మళ్ళీ లేచిపోదు, లిఫ్ట్ కోసం కాసుకొనే ఉంటాడు ఎంతసేపు అయినా, ఒక ఫ్లోర్ కూడా ఎక్కడ. సో అదే అర్థమైపోయింది సార్. అదే ఇక్కడ ఉన్న ఇప్పుడు స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటారు. అయితే మీరు ఇప్పుడు మైండ్ పనిచేసి అలసిపోతా ఉంటాం. జిడి కృష్ణమూర్తి గారి ఒక వీడియో ఉంది, అటెంటివ్ స్లీప్ఫుల్ స్టేట్. అదేంటి అటెంటివ్ స్లీప్ఫుల్ స్టేట్ లో అటెంటివ్ గా ఉండేది ఏంటండి? దీని మీద మీరు కూడా చూడండి, మళ్ళీ అదే 20 minutes ఏమో ఉంది, అది మీరు కొడితే వస్తుంది, యూట్యూబ్ లో వస్తుంది. ఇప్పుడు పొద్దునంతా మీరు స్ట్రెస్ లేకుండా హాయిగా, కాన్ఫ్లిక్ట్ లేకుండా తినాలా తినకూడదా, వీడికి ట్రాఫిక్లో ఎవడు దూరతాడు, వాటి చిట్టి గిట్టి మా దగ్గర తిట్టించుకొని రామాయణం ఎందుకు వదిలేస్తే వాయా అనుకొని అట్లా మీరు వైజ్గా కాన్ఫ్లిక్ట్ లేకుండా రోజంతా ఏ డెసిషన్లో అయినా అట్టున్నారనుకోండి, మీకు బ్రెయిన్కి స్ట్రెయిన్ ఉండదు, హ్యాపీగా థ్యాంక్స్ రా అని చెప్తా ఉంటుంది. అది నువ్వే పనిచ్చి నువ్వే దానికి పని పెట్టి ఇది ఆలోచించు అని మళ్ళీ సొల్యూషన్ చెప్తుంది. అడిగి నీళ్లు దాగు అంటది, మళ్ళీ లేచి ఏం పోతావులే అంటది, మళ్ళీ ఏమైనా తెచ్చిస్తే బాగుండే అంటది, మళ్ళీ అట్లా 100 చెప్తా. అది చిన్న పని చేయడానికి ఇట్ విల్ కన్జ్యూమ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. అట్లే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు అది తెలుస్తుంది. సో పని కంప్లీట్ కాల, థాట్సే తిరుగుతా ఉన్నాయి, ఎనర్జీ డ్రైన్ అయిపోయి సాయంత్రం వచ్చేకాడే పడిపోతారు. అదే నువ్వు పొద్దున్న కాన్ఫ్లిక్ట్ లేకుండా సైలెంట్గా ఉంటావు, ఆ చెట్టు చూస్తూ ఉంటావు, సూర్యుడి పక్కన కొంగలు పోతా ఉంటాయి చూస్తూ ఉంటావు, మీతో మాట్లాడుతూ ఉండండి, పూర్తిగా మీతోనే ఉండా. అటుంటే ఈవినింగ్ కి మీకు ఎనర్జీ డ్రైన్ కాదు. అప్పుడు స్లీప్ వచ్చినా రాకపోయినా నిద్రపోతా ఉంటావు, నిద్రపడదు, పట్టకపోతే పోనీలే, ఎంతైంది టైము ఎంతైనా కానీలే, ఊపిరి పిలుస్తా ఉండము, నిద్ర వస్తుందా రాలేదా, సరే ఏమైనా పని చేసుకుందామా, ఎవరికి డిస్టర్బ్ లేకుండా పని చేసుకుందాము, గాలి పోతా ఉంది వస్తూ ఉంది, నవ్వు అయితే ఎగురుకుంటాము, అసలు నిద్ర పట్టేది ఆందోళనే లేదు కదా. అది నైట్ టైము పెద్దగా స్లీప్ వచ్చినా రాకపోయినా, స్లీప్ వచ్చిందా లేదా ఆందోళన లేకుండా ఉండేదానికి మైండ్ రిలాక్స్ అయింది అని అర్థం. అవును. ఇప్పుడు సాయంత్రం అయితే అందరూ ఇట్లా పడేసి ఆమె కాఫీ పెట్టి అంటే నువ్వే పెట్టుకో, నాకు కూడా అయిపోయింది అని ఆమె టీచర్ అయ్యి వచ్చి ఉంటుంది. ఎందుకు? ఎనర్జీ లేదు, డ్రైన్ అయిపోయింది. ఆడ పిల్లల్ని 100 మంది పిల్లల్ని మనకు పెట్టినారే అని టీచరు లవ్వింగ్ అటు పోయి అరే మన పిల్లలు అనుకొని వాడు వీక్గా ఉండేవాడిని, వాడికి హెల్త్ బాగా ఏం రా డల్లుకుంటావు, ఏం జ్వరం వచ్చింది ఏంటి అన్ని మాట్లాడతావు, కుటుంబం లాగా చూసుకోవాలని 100 మంది పిల్లల్ని మీకు ఇచ్చింటారు. దానికి టెట్ ఎగ్జామ్ అన్ని రాసి
టీచర్ అయినా వాళ్ళని 3 నెలలు అయితేనే అబ్బా ఈ పిల్లలు తేగలేకుండా చచ్చిపోతాను అబ్బా అంటే నువ్వు వదిలే మరి జాబు. అదే కదా. 60 మంది పిల్లల్ని వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకుంటాను ఉద్యోగం చేసుకుంటాను నీ దగ్గర పెట్టినారు. మరి అందుకని వీళ్ళకి ఏమైంది, వీళ్ళకి డ్యామేజ్ ఏమో చూసుకోండి, వాళ్ళని ప్రేమగా చూడలేవు, నువ్వు నిన్ను ప్రేమించుకోలేవు, నువ్వు స్ట్రెస్ అనుకుంటాడు. ఓన్లీ శాలరీ కోసం చేయండి, శాలరీ గౌరవము దాంతో పెళ్లి అవుతుంది గవర్నమెంట్ జాబు అని తప్ప నీ పని మీద లవ్వే లేదు. అందుకని నువ్వు డ్రైన్ అయిపోయి సాయంత్రం పడిపోతావు. బట్ అలా చేస్తూ పోతే సార్ నిరుద్యోగం పెరిగిపోతుంది, ఊరికే కూర్చునే వాళ్ళు ఎక్కువ అయిపోతారు. రెండోది కుటుంబం గురించి, ఇప్పుడు పిల్లల వల్ల స్ట్రెస్ అవుతాం ఇంట్లో కూడా, వాళ్ళు సరిగ్గా చదవట్లేదు, మార్కులు రావట్లేదు అని. మరి ఆ స్ట్రెస్ లేకపోతే వాళ్ళని తిట్టి వాళ్ళకి మంచిగా ఒక మార్గం చూపించడానికే కదా పేరెంట్స్ ఉండేది. మరి అది పెట్టుకోదంటారా మైండ్ లో? ఇప్పుడు 4 గంటలకు లేపి వాళ్ళని కొట్టి చదివించి ట్యూషన్లు పెట్టించి ఈ చెత్తంతా పెట్టి 2 మినిట్స్ నూడిల్స్ పెట్టి కూల్ డ్రింకులు పెట్టి కేకులు పెట్టి ఇవన్నీ పెట్టి నువ్వు బాగా చదువుకో అంటే వాడికి 6-7 హిమోగ్లోబిన్ ఉంది. జనగణమన అంటానే 10 మంది పడిపోతా ఉంటారు. జై హే అంటే అసలు ఎండలోకి ఎవడు పిల్లలు పోవడం లేదు. అదే మీరు పిల్లలు డెవలప్ చేసేది అంటే చదువు వచ్చి 195 మార్కులు వచ్చేస్తే మీరు బాగా వాళ్ళు డెవలప్ అయిపోయినాయి. ఏం ఆలోచిస్తారండి? మీకే తెలుసు వాళ్ళ హిమోగ్లోబిన్ బాగా ఎప్పుడు జలుబు వస్తుంది జ్వరం వస్తుంది అని, అయినా మాత్రలు వేసి యాంటీబయాటిక్ లేసి నువ్వు చదువు అంటే మనుషులతో ఎవరితో కలవనీయకుండా సొసైటీ ఇంత పెద్దది, గ్లోబలైజేషన్, ప్రపంచం మారుతా ఉంది, మనుషులతో మానవ సంబంధాలతో నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పి పెద్ద రీసెర్చ్లు చెప్తా ఉన్నాయి. నువ్వు ఎవరిని సంబంధం లేకుండా రోబో సినిమాలో చిట్టిలాగా లోపల వేసి ఎవరు లేడు మావాడు లేడు అని చెప్పి చదివించి ఏం చేస్తాడు? అదే ఆ డెవలప్మెంట్ అంటే అని చూసుకోండి. పిల్లలు వాళ్ళ హెల్త్ హ్యాపీనెస్ కలిపి ఉండాలి. అరే ఎగ్జామ్ ఉంటే ఉన్నీలేరా నువ్వురా తినేసి మళ్ళీ చూద్దాం ఏం చదువుతావి అని చెప్పాలి. అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే నాకు మార్కులు తక్కువ వచ్చినా మా పేరెంట్స్ నన్ను డిస్కార్డ్ చేయరు అనేది వస్తుంది. ఇప్పుడంతా ఏంటి డాబా మీద పోయి దూకేస్తా ఉంటారు. అమ్మా నాకు 1 మార్కు తగ్గితే అడ్డు డిమోషన్ అంట వాళ్ళకి. ఉద్యోగాల్లో ఏదో రాకపోతే ఎందుకు పంపించినట్లు పిల్లలకు 1 మార్క్ తక్కువ వస్తే వాడిని ఏ సెక్షన్ నుంచి బి సెక్షన్కి ఏందో చేసేస్తా ఉంటారు. ఎంత స్ట్రెస్ వాళ్ళకి. అంతే కదా. ఇది అవసరమా? ఇది డెవలప్మెంటా? ఏమంటారు పేరెంట్స్? వాడు బర్త్డే రోజు వాడికి హ్యాపీగా పిల్లలతో కలిసి ఆడుకుందామని ఉంటుంది. వాడికి డ్రెస్సులు వేసి వాడు గుచ్చుకుంటా ఉంటే గుచ్చుకుంటా ఉందంటావా అని చెప్పి వాడు కొట్టి వాడి బర్త్డే రోజు వాడిని విసిగిచ్చి ఫోటో ఎత్తుకుంటాడు. ఏడుస్తావా? గమ్మున ఉన్నట్టే వాడు వాడు నిలిపితే ఫోటోలు ఎత్తుకొని అదే వాడు అడిగింది వాడి బర్త్డేకి. అసలు పేరెంట్స్ కు పిల్లల్ని అర్థం చేసుకునే శక్తి లేదు. ఓన్లీ సొసైటీకి వీడు ఏదో అయిపోవాలా, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలా. వాడు ఏం లూజ్ అవుతున్నాడు? వాడి బాల్యం అంతా పోతా ఉంది. వాడు ఆడుకోవాలా, పాడుకోవాలా, అందరితో కలిసి బతకాలా. పిల్లలందరినీ నీ బర్త్డేకి అందరినీ తీసుకురారా, మీ వాళ్ళందరినీ మనం అందరూ ఫ్రూట్ కటింగ్ డే పెడదాం ఈరోజు. కేక్ కాదు, కేక్ లో చెత్త అంతా ఉంటుంది, మైదా ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, చక్కెర ఉంటుంది, మంచిది కాదురా అని చెప్పి ఎడ్యుకేషన్ ప్రతి యాక్టివిటీలో ఇవ్వాలి. ఇంట్లో పెద్దోళ్ళైనా స్కూల్లో పిల్లలైనా అంతే కదా. ఆ ఫ్రూట్ కట్ చేసి అందరికి పెట్టి రే ఫ్రూట్స్ కట్ రైతులు డబ్బులు వస్తాయిరా, మనకు ఆరోగ్యం వస్తుందిరా అని చెప్పి పైనాపుల్ పనసకాయ అన్ని వాళ్ళతోనే తమాషగా నవ్వుతా నూనె ఊపించి కోపించి అదొక మెడిటేషన్, అదొక యాక్టివిటీ. బాత్రూమ్ గడిపించేది ఒక యాక్టివిటీ. ఇవన్నీ చేస్తే పిల్లలకి అబ్బా వాళ్ళ ఇంటికి పోతే డిఫరెంట్గా ఉందబ్బా వాళ్ళ అమ్మ నాయన ఇట్లా మాట్లాడుతూ ఉండరు అని చెప్తే వాడికి వీళ్ళ అమ్మ నాయన లేకపోతే కూడా ఇంతమంది ఫ్రెండ్స్ సొసైటీ మనకు ఉందనే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు ఏంటికి రే ఇవి చాలా ఇంపార్టెంట్ చాక్లెట్ ఊరికి ఇవ్వద్దు అని చెప్తే వాడు జోబులు వేసుకొని స్కూల్లో పోయి ఊరు లేనివాడు బాత్రూంలో పోయి తింటా ఉన్నాడు. వాడిని కష్టం వస్తే ఎవరు చూస్తాడమ్మా? పర్ఫెక్ట్ గా చెప్పారు. అసలు ఏం చెప్పాలా? ఒరే చాక్లెట్లు తిను మంచిదేం కాదు, నువ్వు 1-2 తినేసి మీ ఫ్రెండ్స్కి అందరికి పంచిరా, అది చక్కెర గిక్కెర ఉంటుంది మంచిది కాదురా అని చెప్తే ఓకే అది కరెక్ట్ సైన్స్. నువ్వు ప్రతి యాక్టివిటీలోనూ వాడికి సైన్స్ చెప్పి విసిగించకుండా అంతే కదా. అంటే మా అమ్మ నాయన ఇంత అద్భుతంగా ఆలోచిస్తూ ఉంటారు, మా టీచర్లు కూడా చెప్పలా, మా పేరెంట్స్ ఇట్లా చెప్తా ఉంటారు అనుకుని వాడు అట్లుంటాడు. ఇవన్నీ ప్రాబబ్లీ మా ఇంట్లో అయిన దానికి మా అమ్మాయి లండన్కి పోయి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి షూ మేకర్ లో ఇప్పుడు కూరగాయలు మండిస్తుంది మట్టిలో చేతులు పెట్టి. దీనివల్లనే కదా ఇప్పుడు 6 ప్యాకేజీలు 5 లక్షలు ఉంటే సక్సెస్ అని నేను అనుకోవడంలే. ఆమె 5 లక్షల ప్యాకేజీలో ఏమన్నా బయట దేశంలో ఎవడికో పని చేస్తా ఉంటే నాకేమి ఉపయోగము, ఆమెకేమి ఉపయోగము? కార్పెంటరీ నేర్చుకునింది ఆస్ట్రేలియాకి పోయి. ఇప్పుడు మాకు 1/2 ఎకరంలో మా ఉల్లిపాయలు, మా ఆలు, మా టమాటాలు, వంకాయలు అది ఫోటో పెడుతుంది బ్రోకలీ మంది అని. సూపర్. అవి కూడా అన్ని ఆర్గానిక్ గా చేసి అది బ్లాంచింగ్ చేసి చైనీస్ మెథడ్ లో చేసి ఇంత వెజిటబుల్ పెడితే తింటాం, హాయిగా ఉన్నాము. ఇది అచీవ్మెంట్, గ్రోత్ అని డెవలప్మెంట్. సార్ ఇప్పుడు బయట దొరికేవన్నీ ఆర్గానిక్ సార్. ఇప్పుడు ఎంతకాలం పాటు మనం ఆర్గానిక్ తినడం మొదలు పెడితే మనకు ఆ తేడా తెలుస్తుంది అంటారు? బికాస్ అందరికి ఇప్పుడు మేము బయటకు వెళ్తాము, ఎక్కడో ట్రావెల్ చేస్తాము, ఫుడ్ దొరకదు, ఏం చేయాలి అప్పుడు? మీరు హైవేలో పోతా ఉంటారమ్మా, ఎప్పుడైనా గుంట వస్తుంది, గుంటలో పడతారు. అట్లా విజయవాడ పోయినప్పుడు నేను కూడా రైస్ తింటా, దోశ తింటా, వీలైతే పెసరట్టు తింటా, పెసలు మంచిది కాదు. ఎప్పుడు గుంటల్లో పడితే అదే కదా. అంటే ఇంట్లో కూడా గుంటల్లో పడి, బయట గుంటల్లో పడి, పెళ్లికి పోయినప్పుడు గుంటల్లో పడి, పార్టీలో గుంట ఎంత అన్ని. అందుకే 20-30 ఏళ్ళకి అన్ని జాయింట్ అన్ని లూజ్ అయిపోయి పడిపోయింటారు.
వీల్ చైర్లో దోస్తా ఉంటే హోల్ పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని జొల్లు గారుస్తాడు తుడుస్తా అట్లా బతుకుతా ఉంటారు. సో అయితే ఇనార్గానిక్ చాలా డేంజర్ అయితే. 100%. ఇప్పుడు ఇనార్గానిక్ ఆర్గానిక్ అనేది ఫస్ట్ ఏమంటే రెయిన్ ఫెడ్ లో పండిండేటివి సూపర్. రాయలసీమలో రాయచోట్లో వర్ష ఆధారితంగా ఉండే మామిడి పళ్ళకి వచ్చిండే టేస్ట్ నీళ్లు బాగా గట్టిన వాటికి రాదు. వర్షంతో పండిండే పల్లీలు గాని కందులు గాని వాటికి వచ్చిన టేస్ట్ నీళ్లు గడితే రాదు. మరి ఇంకా పైన ఫర్టిలైజర్స్ అవి వేసినవి అయితే ఇంకా ఫర్టిలైజర్స్ 20 స్ప్రేలు కొట్టి 40 బస్తాలు పండించి అవన్నీ తింటే డెఫినెట్ గా న్యూట్రిషన్ ఉండదు. న్యూట్రిషన్ రావాలంటే ఫస్ట్ సాయిల్ హెల్త్ బాగుండాలి. భూమి ఆరోగ్యం బాగుంటే భూమిలో ఉండే సాయిల్ మైక్రోబ్స్ కి ఇండ్లు ఉంటే అంటే హ్యూమస్, ఆవుల పెంట, గొర్రెల మందలు ఇవి పెడితే వాటిని పట్టుకొని సూక్ష్మజీవులు పనిచేస్తా వాటిని న్యూట్రిషన్ అందిస్తే చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి 50 ఏళ్ళ ముందర వరకు. యూరియాలు డీఏపీ లేవు కదా అప్పుడు. అవునవును. అప్పుడు ఇంత తిని ఇంత పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంత తింటా ఉంటారు పని చేయడం లే. మరేంటి అలసిపోతున్నాను సార్. తిన్నాక కూడా ఆయాసం వస్తుంది. తిన్నా అసలు తింటేనే ఆయాసం వస్తా ఉంది. తినేదానికి అమ్మ తిన్నాం చెమట పట్టిపోయింది అబ్బా తింటేనే చెమట పడతాం. ఇప్పుడు ముసలిళ్ళని చూడండి, ఏదో తింటారు ఎప్పుడో తింటారు, 90 ఏళ్ళు వచ్చింటాయి, 11 గంటలు పడుకుంటారు, మళ్ళీ 3-4 లేచింటారు, పని చేస్తానే ఉంటారు. మా నాన్నమ్మ కూడా అట్లే పని చేసి మా నాన్న తక్కువ పని చేసింటాడు. నేను ఏదో పని చేయడం లేదు కాబట్టి కేబీఆర్ చుట్టూ ఫుల్ రౌండ్ పరిగెత్తేసి తృప్తి పడతా ఉంటా. క్యాలరీస్ ఖర్చు పెట్టకుండా తింటానే ఉండేది ఏంటి? ఇన్ని సజ్జలు తినేసి పావురం బెంగళూరు పోయేస్తుంది. మనం పావురాలు, మేకలు, గేదెలు, ఆవులు, కోళ్లు, రొయ్యలు, చేపలు, ఇంకేందో క్రాబ్స్ గీప్స్ అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి లేకుండా అన్నా లేపు అంటాను. ఎక్కడ పోయింది శక్తి అంతా? ఇన్ని తినేసి కూడా నీకు శక్తి లేదు. రాగి పొద్దా పల్లీలు చెట్లు తిని 90 ఏళ్ళు పని చేసిన అంటే న్యూట్రిషన్ ఉంది సాయిల్లో. సాయిల్ హెల్త్ కాపాడితే నువ్వు అందుకే సేవ్ ది సాయిల్ అని బాగుంటే నీకు 100 ఎకరాలు ఉన్నా 1/2 ఎకరంలో నీకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, 4 బొప్పాయి, 4 జామ చెట్లు పెట్టుకొని అవి తింటా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి రైతుకు నేను ఇచ్చే అడ్వైజ్ అదే. మీరు ఏమైనా చేసుకోండి, మీ ఫ్యామిలీ కోసం మీరు 1/2 ఎకరంలో మీరు మీ ఆరోగ్యం కోసం పెట్టుకోండి. అది ఎవరికి సీక్రెట్ గా మీరే తినండి, ఇంకా ఎవరికి ఇవ్వద్దు అని చెప్తా ఉంటాను. సార్ మా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మన ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్నలు. ప్రసాద్ గారు వస్తున్నారంటేనే మనందరికీ ఒక పండగ, ఆల్మోస్ట్ ఒక ప్రకృతి నడుచుకుంటూ వచ్చినట్టు ఫీల్ అయ్యారు. సో మీకు కొన్ని క్వశ్చన్స్ సార్. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే సహజంగా ఏం చేయాలంటారు? వెరీ సింపుల్ అండి. మీ ఇంటికి దొంగలు వచ్చినారు, దొంగలతో మీరు ఫైట్ చేయాలి కదా. వాడు కత్తులు ఎత్తుకుంటే నువ్వు ఫైట్ చేయగలవో లేవో, అట్లీస్ట్ యూ విల్ ఫైట్. వాడిని జయిస్తే నువ్వు ఎట్ట జయించాలని తెలుస్తుంది. అదే ఇమ్యూనిటీ. నీలో జబ్బు వచ్చింది, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, దాని స్కోప్ ఇవ్వాలి. లోపల నువ్వేం చేయనక్కర్లే. ఏమైతుంది అప్పుడు? బాడీ ఒరే ఫుడ్ పెట్టద్దురా, నోరు చేదవుతుంది, తిరుపతి కాదు. జ్వరం వస్తే తిరుపతి కాదు కదా. అప్పుడు ఏం చేయాలా? గమ్మును పడుకో, నాకు శక్తి కూడా లేదు, నేను ఫైట్ చేసుకుంటాను లోపల అని చెప్పి ఫైటింగ్ జరుగుతుంది. 1 రోజు 2 రోజులు ఫైటింగ్ లో జ్వరమే లేదనుకోండి, సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఫైటింగ్ ఇన్సైడ్ అని అర్థం. జ్వరం వచ్చింది అనుకో 2-3 రోజులు చూస్తారు, మన గింగునా సీరియస్ ప్రాబ్లమ్ చూసుకుని టెస్టులు చేసుకుంటారు. లేకపోతే 3-4 రోజుల్లో మీరు రికవర్ అయితే అప్పుడు ఇమ్యూనిటీ వచ్చినట్లు. అటు చిన్నపిల్లలు చూడండి, పుట్టిన పిల్లలకి, చంటి పిల్లలకి రిపీటెడ్ గా జ్వరం వస్తూ ఉంటుంది. ఏదో వైరస్ వస్తుంది, దానికి ఇమ్యూనిటీ వస్తుంది, ఏదో బ్యాక్టీరియా వస్తుంది, దానికి ఇమ్యూనిటీ వస్తుంది. అది వచ్చే వరకు వెయిట్ చేయాలా. నువ్వు అమెరికాలో, ఇంగ్లాండ్ లో పోతే జ్వరం వచ్చిందంటే వెన్ డిడ్ యు గెట్ ఇట్ అంటారు. 3 days ఆగుతారు కదా. 3 days ఆగుతారు, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారు. అవును. మనకి ఇక్కడ జ్వరం వచ్చింది, ఏమి బిడ్డకి, చంటి బిడ్డకి జ్వరం వస్తే నువ్వు పరిగెత్తా ఉండవు జాబ్కి అని చెప్పేసి డోలో వేసేసి జ్వరం తగ్గిందా అని మళ్ళీ బకెట్ బిర్యానీ తెచ్చి మళ్ళీ తినిపిస్తారు. అరే నీకు నోరు చేతి ఎక్కిందంటే తినద్దురా అని అర్థం. మళ్ళీ నువ్వు తింటే ఏంటి? లోపల ఫైటింగ్ చేసుకుంటా ఉంటే నువ్వు పెట్టినది అరిగించాలనా, నువ్వు చెప్తంతా లోపల ఫైటింగ్ చేయాలనా? ఇటు ఫైటింగ్ చేస్తాను, వెనకాల వచ్చి పొడిచినట్టు బాహుబలిలో కథ అంతా. నువ్వు ఫుడ్ పెడితే అందుకే లంకణం ప్రమోషన్, నో డౌట్ అబౌట్ ఇట్. అంతే కదా సార్, 100%. కానీ ఆ లంకణము చేసేటప్పుడు నీకు శక్తి రావాలంటే ముందు నువ్వు ఆరికలు, జొన్నలు, రాగి జావా, పరిగెత్తడము, నువ్వుల నూనె, ఎండలో ఉండడము, ఇవన్నీ చేసింటే నీకు శక్తి వస్తుంది. జ్వరం వస్తుంది, తగ్గదు. ఇప్పుడు జ్వరం వచ్చేవాడికి ఎందుకు తగ్గడం లేదు? ఎందుకు? బికాస్ ఇమ్యూనిటీ లోపల ఫైటింగ్ చేసే మెకానిజం లేదు. యాంటీబయాటిక్లు వేసినావు, పెయిన్ కిల్లర్లు వేసినావు, కాలు నొప్పి వచ్చింది, ఏంటి వెయిట్ చేయి, నాకు ఏదో టైం పడతా ఉంది అంటాను. నువ్వు మళ్ళీ పెయిన్ కిల్లర్స్ మళ్ళీ పరిగితే నువ్వు దెబ్బ తగిలిన మళ్ళీ రాయితో కొట్టేట్లు. నీకు ఆ సిగ్నల్ పోయింది బ్రెయిన్ కంటే, ఇట్ ఈస్ గుడ్. దాన్ని కట్ చేస్తే నువ్వు పెయిన్ కిల్లర్ వేసి ఎట్లా? అసలు పెయిన్ కిల్లర్ ఎక్కువ కిడ్నీలు పోయినాయి చాలా మంది. వారం రోజులు వేసుకోమంటారు డాక్టర్. నువ్వు నెల కొద్దిగా ఎప్పుడు నొప్పి వచ్చిన వేస్తా ఉంటే ఎట్లా? ఈజీగా డాక్టర్ వెళ్ళే తీరిక లేక. ఇమ్యూనిటీ రావాలంటే యూ షుడ్ గివ్ టైమ్ ఫర్ యువర్ బాడీ టు ఫైట్ అండ్ గెట్ బ్యాక్. దెన్ ఇట్ విల్ నో ఎట్ట ఫైట్ చేయాలా. ఆ టైం ఇవ్వాలి. ఆ టైం నొక్కేసామంటే దానికి తెలియదు ఎట్ట ఫైట్ చేయాలని. మళ్ళీ వెయిట్ చేస్తుంది, మళ్ళీ యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ నేను ఏం చేయలేను, నాకెట తెలుస్తుంది? ఫైటింగ్ చేసేది పర్ఫెక్ట్ సింపుల్ కదా. అది దీనికి పెద్ద నాలెడ్జ్ అవసరం లే. 2-3 రోజులు టైం ఇవ్వండి. అట్లే 5 రోజులు నుండి 106 పోయింది అనుకో, మళ్ళీ కూడా నువ్వు తిప్పతికి పోస్తా అంటే వాడికి ఫిట్స్ వస్తుంది, బ్రెయిన్ పోతుంది. అంతే కదా సార్. ఇంటెలిజెంట్ గా ఉండాలా, రేషనలిస్టిక్ గా ఉండాలా, లాజికల్ గా ఉండాలా. 2 రోజులు 3 రోజులు జ్వరం వచ్చింది, ఓకే ఎక్కువ జ్వరం అయింది, తడిబట్టేసి నుదురికి పొట్ట మీద దుడిసి 2 డిగ్రీలు తగ్గుతుంది, 102, 103 అవన్నీ తెలుసుకోవాలా. చాలా మందికి సమస్య ఏం తెలుసా?
పెరాలసిస్ వచ్చింది, డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే మా అమ్మకి పెరాలసిస్ వచ్చింది అంటాడు. బీపీ ఉండే వాళ్ళకి ప్రతి ఇంట్లోన 1000 రూపాయలు పెట్టి బీపీ మీటర్ పెట్టుకోవాలా, రోజు చూసుకోవాలా. బీపీ లేని వాళ్ళు కూడా వారానికో నెలకు ఒకసారి చూసుకోండి ఎట్టుంది. ఎందుకంటే మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఏది అంటే పెరాలసిస్. క్యాన్సర్ వస్తే ఏదో 10 రోజుల్లో నెలలో చచ్చిపోతాం, దట్స్ ఓకే. అంటే దాంట్లో తెలివిన వాళ్ళు ఏమంటే నాకేం ఖర్చు పెట్టద్దని అంత స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి నేను అంత మేధావులు అంత గొప్ప వాళ్ళు ఉంటే ఇట్స్ ఓకే, లేకపోతే మొత్తం ఆస్తులంతా అమ్ముకొని ఏదో చచ్చిపోతాడు. పెరాలసిస్ 40 ఏళ్ళకి వస్తే బీపీ కంట్రోల్ కాకుండా, బీపీ కంట్రోల్ సడన్ గా వచ్చింది ఏంటంటే సడన్ గా ఏం రాదు, ముందే నీకు ఆయాసం వచ్చి ఉంటుంది, బీపీ ఉందని తెలుస్తుంది. ఆ బీపీని కంట్రోల్ చేసుకుని ఫుడ్ కానీ వాకింగ్ కానీ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా టాబ్లెట్ మొదలు పెడతారు. టాబ్లెట్ మొదలు పెట్టి వేస్తా ఉండి 4 రోజులు టాబ్లెట్ లేకపోతే పర్లేదు లేనో మర్చిపోయింటాడు. సడన్ గా బీపీకి కొట్టేస్తుంది. వాడు 40 ఏళ్ళకి వస్తే 20 ఏళ్ళు బతికినాడు అనుకో సపోజ్, వాడు కాళ్ళు చేయి పని చేయకుండా బెడ్ మీద ఉంటే 20 ఏళ్ళు వాళ్ళకి సేవలు ఎవరు చేస్తారు? రియల్ గా సేవ చేశాడు ఎవడిని అప్పుడు తెలుస్తుంది. బెడ్ మీద పడితే అప్పుడు రియల్ గా ప్రేమలు ఎవరికి ఏమైంది అని తెలుస్తూ ఉంటుంది. నీ ఎదురుగానే అబ్బా వీటి ఏగలేకుండా అంటా ఉంటే నువ్వు మాట్లాడలేక ఇటు చూస్తా ఎవడన్నా పెడతాడా పో, ఏం జీవితం అది. చాలా ఘోరం సార్. క్యాన్సర్ బెస్ట్, హార్ట్ అటాక్ అన్నిటికంటే బెస్ట్. మాట ఆడతాడు చచ్చిపోతారు, పోనీలే ఏమైతుంది. ప్రతి ఒక్కరు బీపీ మీటర్ 1000 రూపాయలు పెట్టి కొనుక్కోండి, మీ ఇంట్లో నెలకు ఒకసారి చూసుకోండి, ఎవరికి లేకపోతే తీసుకోండి. మీరు టెస్ట్ అన్ని చేయించుకుంటారా? నేను నెలకు సంవత్సరానికి 2 ఇప్పుడు చేసుకోవడం లేదు సార్. అంటే HbA1c ఇవన్నీ ఇప్పుడు ముందు చేసేవాడిని సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి. ఇప్పుడు బాగా 5 గంటలు పరిగెత్తామంట, ఫుల్ ఎనర్జీ ఉంది, నిద్ర పట్టినా పట్టుకునే ఆందోళన లేదు, టైమే చూడడంలే, నైట్ అంతా జర్నీ చేసినా పొద్దున్న ఎనర్జీ ఉంది, ఎందుకు టెస్ట్ చేయాలని చేయడంలే. సో మరి నైట్ అంతా నిద్రపోండి, 8 గంటలు నిద్ర లేకపోతే మీకు ఇదైపోతుంది అదైపోతుంది, ఇవన్నీ తప్ప సార్? 4 గంటలు నిద్రపోయి మనకంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు, 10 hours నిద్రపోయి ఆవిడిస్తా ఉండేవాళ్ళు చూసిన. ఒక యాంకర్ అయితే యూ మే నాట్ బిలీవ్, నేను మాట్లాడుతా ఉంటే ఆమె కళ్ళు మూసుకుంటా ఉంది, మళ్ళీ ఆమె టైం వచ్చిన మళ్ళీ కళ్ళు తెలుస్తా ఉంది. నేనైతే సార్ పగలబడి నవ్వుతున్నాను, నాకు నిద్ర పట్టట్లేదు మీరు చెప్తుంటే. నాకు ఆశ్చర్యం వేసింది, అరే ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాపం వాళ్ళు కూడా వినాలని ఉంది. ఇంపార్టెంట్ నేను మాట్లాడేటివన్నీ డైరెక్ట్ గా యాంకర్స్ కి అవసరమైన వాళ్ళ ఫ్యామిలీలో అవసరమైనవే మాట్లాడతా. ఇప్పుడు మనం మాట్లాడేవి సపరేట్ గా పొలిటికల్ ఇట్లా కాదు కదా, జనరల్ గా ఇంట్లో ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ సైకాలజీ, పిల్లోళ్ళు హ్యాపీ వీటే కదా మాట్లాడేది. అయినా అంటే పాపం ఎంత స్ట్రెస్ లో ఉండి ఆ 8 గంటలలో ఉండిందో, లేదు 10 గంటల నిద్రపోయి కూడా ఉండిందో, 1 గంట తక్కువ నిద్రపోయినానే అనుకోని 100 సార్లు అనుకోని నిద్రపోతా ఉందో ఏమో తెలీదు. అదే అవుతుంది సార్. యాక్చువల్లీ బాగా రుద్దేశారు. ఇప్పుడు 6 నుంచి 8 గంటలు నిద్ర లేకపోతే మీకు దీర్ఘకాలిక డిప్రెషన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే నిద్రపోలేదనే ఆందోళన ఎక్కువ. అదే చెప్పింది, టెస్ట్లన్నీ చేసి నాకు ఏదో భుజం నొప్పి ఉంటే లేదన్నారే జబ్బులు అని ఆందోళనతో మళ్ళా పోతా ఉంటారు. 6 నెలలు అయిపోయింది, చాలా ఇంట్రెస్ట్ గా పోతారమ్మా, ఎంత ప్లాన్ చేసుకుంటారు. బెంగళూరు పోవాలంటే ఎవరు కారు, ఎక్కడ భోజనం, ఎక్కడ నిలపాలా, 200 చీటీ ఉంటాడు, కాసుకొని అదంతా రాపించుకొని 10 రకాల మందులు తీసుకొని, సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్ అంటాడు. ఫ్రెండా రోజు తిరిగేదానికి, సార్ మిమ్మల్ని చూడకుండా ఉండాలంటే ఏం చేయాలనేది అడగాల. అంత ఇంట్రెస్ట్ గా పోతారు హాస్పిటల్కి. 1 గంట సేపు వాకింగ్ చేయొచ్చు మీ పక్కనే, మీ ఊరిలోనే, మీ పక్కన ఏదో పార్క్ లోను. సో వాకింగ్ మస్ట్, అది అర్థం అయిపోయింది సార్. వాకింగ్ కూడా కాదు, జపనీస్ వాకింగ్. నేను ముందు నుంచి చెప్తానే ఉండా, ఫాస్ట్ గా మాట్లాడి మళ్ళీ స్లోగా దాంతో హార్ట్ నుంచి కొట్టుకోవాలా, పాల్పిటేషన్. అప్పుడు వర్షం పడితే కాలువలు క్లీన్ అయినట్లు మొత్తం లోపల బ్లాక్స్ ఉన్నాయి పోతాయి. మీరు రైట్ ఫుడ్ తింటే ఇంకా బ్యూటిఫుల్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్ లో, అవి హ్యాపీగా. ఎక్కడో విన్నాను, మగపిల్లలకు మొలతాడు కడతారు కదా సార్, వాళ్ళు లావ్ అయిపోకుండా కడతారు అని విన్నాను. నిజమే సార్? లావ్ అంటే అది లావ్ అయితే తెగిపోతుంది కదా. తెగిపోయేంతనా, వీడికి తెగిపోయేంతలో లావ్ అయ్యేటప్పటికి వీడి ప్యాంట్లే పట్టవు కదా మొలతాడు కంటే. అది కాదు, మొలతాడు ముందంతా పంచీలు కట్టుకునేవాళ్ళు. అవును, పంచెలకు కట్టుకోవాలా, దాన్ని తిప్పుకోవాలా, దాన్ని ముడేసుకోవాలా, దాన్ని మడుచుకోవాలా, దానికని మొలతాడు ఉంటుంది. రెండోది ఏమంటే ఆ మొలతాడు ఎక్కడన్నా అవసరమైనప్పుడు ఏదన్నా దారం వేసుకొని ఎవరన్నా ఏదైనా లాగడానికో, ఇంకేదైనా అవసరమై ప్యాకెట్ కట్టడానికో, దేనికన్నా అవసరమైతే ఇన్ని ఆలోచించి కట్టింటారు. అంతే సార్. అది దిష్టి అంటారు కానీ దానికి పెద్ద స్పెషాలిటీ ఏమి లేదు, దానివల్ల అయ్యేది ఏమిలే. ఇప్పుడు లోపల హిమోగ్లోబిన్ లేకుండా, ఓపిక లేకుండా, షుగర్లు బీపీలు వచ్చి పడతాడు మొలతాడు ఎంత మంచిది. బంగారు మొలతాడు కడితే కూడా ఏమైతుంది, అంతే. ఎన్ని పూజలు చేసినా ఆరోగ్యమే మనకు అన్ని విధాల రక్ష. ఆరోగ్యం ఉండేదానికి మీతో మీరు ఉండాలా, అన్ని తెలుసండి. వాళ్ళు కొన్నన్నా చేసేదానికి శక్తి తెచ్చుకొని ఒకటోటి మొదలు పెడితే వాళ్ళకి మీ మనసే మీకు బెస్ట్ ఫ్రెండ్ గా అన్ని చెప్తారు. మనం ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టి, పెద్దోడు చెప్పింది వినం కదా జనరల్ గా, పక్కన పెట్టినామో అరే సాయంత్రం అయితే ఎందుకు పోతావరా, లేట్ అయిపోయింది, వర్షం పడేట్టుకుంది అంటాను, ఇప్పుడే చెప్తాడు నిజంగా వర్షం పడతా ఉంటుంది. వర్షం పడే కాలమే ఆయన చెప్పి ఆయన లెక్క చేయం. అందుకని మనం పెద్దోళ్ళు చెప్పింది వినము, మనం చెప్పింది మనం వినము. ఎవడో పెద్ద లీడర్ వచ్చేదో చెప్పాలా అమ్మా అని చూస్తాము. అప్పుడు ఏమైతుంది, నువ్వు ఇంకా వీక్ అవుతావు. ఏదో గురువులు చెప్పిందే పర్ఫెక్ట్ అనుకొని
వాడు ఏం చెప్పినా ఫాలో అవుతా, కుడి పక్కన లేయాలా, మీరు ఎడం పక్కన లేస్తే మీకు అశాంతి అంటే వాడు బై మిస్టేక్ ఎడం పక్కన లేచింటాడు, వాడి కాలు కొట్టుకుంటుంది, దీనివల్లే కొట్టుకుంటుందేమో అనుకుంటాడు. నువ్వు కాలు చూసి నడిస్తే కొట్టుకోదు, దానివల్ల దానికి దీనికి ఏం సంబంధము? అరే ఇంకా జాగ్రత్తగా తోలాలా, డ్రైవింగ్ చేయాలనుకోవాలా. ఈరోజు ఎవరో పిల్లి వచ్చింది ఎదురుగా, కాబట్టి నేను నాకు ఈరోజు పోను అని పన్ను ఏందిరా అవన్నీ? నువ్వు అవే పిల్లి వచ్చినా అది జరిగినా అశుభం ఏమీ లేదు, నువ్వు అలర్ట్గా ఉండాలి అంతే. ఎనీ డెసిషన్, డ్రైవింగే కాదు, ఒక డెసిషన్ కోపడాలనా లేదా, అసలు ఇది అవసరమా, ఎదుటోడిని మారద్దాం అనుకునేది అన్నిటికంటే ఎక్కువ స్ట్రెస్. అది మన ఇంటిలో ఉండే వాళ్ళు మారద్దాం అనుకునేది ఇంకా ఎక్కువ స్ట్రెస్. ఇప్పుడు మరి భర్త బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలా? ట్రై చేసింటావు, చాలా తిట్టింటావు, అరిసింటావు, ఎవరితో చెప్పించింటావు, ఏమేమో చేసింటావు, మారలా. వాడు ఏం చేస్తాడు? ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఇంకా ఎక్కువ తాగుతాడు. అప్పుడు ఏం చేయాలా? ఏమండి మీరు సాయంత్రం ఇంటికి వచ్చేసిండి, మంచిగా స్నానం చేసి మరి ఈడే మందు తాగుదురు అని చెప్పి, మహాసాధు ఎవరన్నా ఉంటే దొల్లి 30 ml తాగండి మీరు, మంచిగా నేను మిక్చర్ చేసి పెడతా తినండి, నేను కూడా మీకు మీ కంపెనీ ఇస్తా, ఏదో మజ్జిగో ఏదైనా తాగుతా, టీ తాగుతా, మీరు కావాలంటే మంది తాగుదని చెప్తే వాడు బయట పోయి 1 లీటర్ తాగకుండా ఈ 30 ml లేదా 60 ml తోనో 90 ఏళ్ళు హ్యాపీగా ఉంటాడు కదా. ఇంటెలిజెంట్ వాళ్ళైతే అట్లే చేయాలా. కానీ మందు బ్యాడ్ కదా సార్ జనరల్ గానే. 100% బ్యాడే, కానీ మీరు మార్చలేరు అని దానికి చెప్తా ఉంటా. అంతే. ఇప్పుడు ఆ స్ట్రెస్, ఆఫీస్ స్ట్రెస్, ఇంకో స్ట్రెస్ కాక ఇంకా ప్లజెంట్గా ఉండాలని బయటకు పోయి ఫ్రెండ్స్తో తాగుతాను. నువ్వు ఇంట్లో కూడా స్ట్రెస్ పెట్టి కొడతా, నువ్వు వస్తే నేను కొడతానంటే ఇంకా ఎక్కువ తాగేసి పడిపోయే స్టైల్లో వస్తాడు. అంతే కదా. సో నీ లివర్ దెబ్బతింటుంది, డబ్బులు పోతాయి, సొసైటీలో అవమానము. వీటికంటే హాయిగా వచ్చేసి భార్య భర్త కొంచెం మాట్లాడుకొని, చాలా మంది మా ఫ్రెండ్స్లో అదే పెట్టి మంచిగా పెట్టేవాళ్ళు ఉండరు. మా పెద్దోళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాళ్ళు, ఆయనకు 90 ఏళ్ళు ఇంట్లోనే తాగుతాడు, హాయిగా ఉండడు. అంటే అట్టని చెప్పి తాగమని కాదు నేను చెప్తాను. అర్థం అదే అంటే ఆ పెద్ద సమస్యకి ఇది చిన్న పరిష్కారము. సో అంత ప్రేమగా నువ్వు పెడితే 30 ml కొన్ని రోజుల తర్వాత ఈ పొద్దు వద్దులే బా, ఈరోజు నేను కూడా టీ తాగుతానులే అని ఓ రోజు అనొచ్చు. సో ఆయన కూడా ఇది వద్దులే బా, ఎందుకు ఇదంతా మంచిది కాదని ఆయన కూడా అట్లా జయించేదానికి ఛాన్స్ ఉంది. అంతే కదా. అంతే, ఆ లెవెల్లో ఆలోచించే మహిళలు మగవాళ్ళు ఉండారా అనేది తెలియదు సార్. ఇప్పుడు మనం మామూలుగా ఉప్పు తినద్దు హార్ట్ కి మంచిది కాదంటారు, మళ్ళీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు. ఉప్పు తినాలన్నా తినకూడదా? 14 రకాల కెమికల్స్ వేసి ఒక టూత్ పేస్ట్ ని వేసి నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తే అది మంచిదే కాదా అని చూసుకోండి. మీ పళ్ళన్నీ 20-25 ఏళ్ళకి అందరికీ బాగా సారంగ దర్యా పాడ పెట్టుకొని ఇంత పేస్ట్ చేసుకొని దుద్ది మొత్తం ఎనామిల్ అంతా పోతా ఉంది. ఎందుకు వచ్చింది మరి? చిన్న బుడ్ నుంచి టూత్ పేస్ట్లో వాడిన పిల్లలకి అందరికీ సెన్సిటివ్ టూత్ ఎందుకైంది? ఆ సెన్సిటివ్ టూత్ అనేది మళ్ళీ ఇంకో సెన్సిటివ్ పేస్ట్ ఒకటి పెట్టి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి మళ్ళీ ఇది కూడా పళ్ళు ఎత్తు దిగులు కాబట్టి ఈ బ్రష్ వాడు. ఏందిరా మీరు చేస్తా ఉంటే తిక్క పనులు మమ్మల్ని తిక్కబట్టించి మాకు అసలు ఆలోచన జ్ఞానమే లేకుండా చేసి జనాలకు అందరికీ ఆడుకుంటా ఉండరు. అసలు ఆ టూత్ పేస్టే మంచిది కాదు. అసలు టూత్ పేస్ట్ మా బ్యాచ్ అంతా నిలిపేసినాం. టూత్ పేస్ట్ నిలిపేసిందని మాకు నోట్లో బ్లిస్టర్స్ వస్తాయి కదా, పుళ్ళు పడతాయి, అప్పుడప్పుడు చర్మం లేసి పుళ్ళు పడతాయి, అది తినలేము అంటా ఉంటారు. అవన్నీ లేదు ఇప్పుడు. ఎందుకు? మంచి బ్యాక్టీరియా మిలియన్స్ ఉంది. సో ఆ పుళ్ళు వచ్చే అందుకే వస్తాయి సార్. వన్ ఆఫ్ ది రీజన్ బికాస్ దెర్ ఇస్ నో గుడ్ బ్యాక్టీరియా ఇన్ యువర్. నువ్వు మామూలుగా గమ్స్ ను బాగా మసాజ్ చేసి ఏదో పళ్ళ పొడి వేసుకొని రుద్ది 1 minute బ్రష్ చేస్తే, వేపలు ఉంటే బెస్ట్, వేప చెట్లు ఉంటాయి కొత్తది కాబట్టి 1 minute చేసి ఆ బ్రష్ 10 ఏళ్ళు వాడచ్చు. అదే బ్రష్తో 4 క్లీన్ చేసుకుంటే అయిపోయి. మేమంతా ఇప్పుడు నేను చెప్పేటివన్నీ నేను చేస్తా ఉంటాను. మాకు నోట్లో స్మెల్ లేదు. మాకు ఇంత ముందర కింద పక్క పళ్ళు అరిపోయింది, ఇటు రుద్ది ఎందుకు కింద పక్కన అరిపోయింది ఎందుకు అని ఆలోచిస్తే, నువ్వేమన్నా పళ్ళు కొరకుతావేమో అన్నాడు మా డాక్టర్. పళ్ళు అరిగిపోయేవారు కొరకుతారు ఎవరన్నా? కాదు. రాత్రి కొరకుతావేమో అన్నాడు. రాత్రి కొరికితే నా భార్య ఎందుకుంటే రాత్రితో కొరకుతానే ఉంటారా? కాదు. మళ్ళీ ఆలోచిస్తే మీరు ఎవరన్నా చూడండి, టూత్ పేస్ట్ వేసి రైట్ సైడ్ కింద రుద్దుతాం, చూసుకోండి మీరు అందరూ. సో రైట్ సైడ్ కింద అరిగిపోయినాయి నాకు. అంటే టూత్ పేస్ట్ తో గ్రైండింగ్ పేస్ట్ చేస్తే మనము ఇనుము రుద్దినట్టు అరిగిపోతా ఉంది. ఎనామిల్ టఫెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ యువర్ బాడీ, అది కూడా టూత్ పేస్ట్ అరిగిపోతా ఉంది. మంచి బ్యాక్టీరియా చచ్చిపోతా ఉంది. సో మంచి బ్యాక్టీరియా సైనికుల్లాగా నోట్లో ఉండి ఫస్ట్ ఎంటర్ అయ్యేది నోరు ముక్కివే కదా, సో అక్కడ ఫైటింగ్ చేసి నిలిపేస్తారు. సో మీరు డెటాల్, లిస్టిన్, పుక్లి, చివుని, జీరో బ్యాక్టీరియా అంటే అరే గూగుల్ చేయండి రా, చాట్ జీపీటీ చేయండి. 70 ట్రిలియన్ సెల్స్ ఉంటే మీ బాడీలో 500 ట్రిలియన్ల మైక్రోబ్స్ నీ పొట్టలో ఎక్కడ చూసినా, చర్మం మీద ఎక్కడ చూసినా. వాసన ఎందుకు వస్తుంది సార్ చాలా మందికి? చెత్తంతా తిని లోపలంతా స్వెట్ వాసనే, నోరు వాసనే, మనిషి వాసనే, ఆలోచనలు కంపే. సో ఆ ఫుడ్ వల్లే మనకి బాడీ ఆర్డర్ డెవలప్ అవుతుంది. అంతే. నువ్వు వేసే రిఫైండ్ ఆయిల్, చక్కెర, బ్రాయిలర్ కోళ్ళు, కాఫీలు, టీలు, పిజ్జాలు, కలర్లు ఇన్ని వేస్తే ఎట తట్టుకుంటే బయట పంపించాలి కదా. అది కిడ్నీలు ఫిల్టర్ చేస్తా, ఈ స్కిన్ బయట పంపిస్తూ ఉంటుంది, లివర్ ఏదో పెట్టుకొని దాపెట్టుకుంటుంది, ఇన్ని జరుగుతూ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా నోట్లో ఉంటే ఫస్ట్ అక్కడే ఆగిపోతుంది.
సో అక్కడ ఫెయిల్ అయితే గొంతులోకి పోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అక్కడ ఫెయిల్ అయితే లంగ్స్ లేకపోతుంది. అట్లా 3 అంచెలుగా ప్రొటెక్షన్ ఉంది మనకు బాడీలో. లోపల కూడా పొట్టలో కూడా గట్ మైక్రోబియం అని మనం ఈసారి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సో అవునవును. పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే హ్యాపీగా ఉంటావు అని. సో బ్యాక్టీరియాని చంపేసేది యాంటీబయాటిక్స్ ఎమర్జెన్సీకి ఓకే, రెగ్యులర్ యాంటీబయాటిక్స్ వాడేది ఏంది? సో ఇప్పుడు అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ గట్ మైక్రో గురించి మాట్లాడుతూ ఉంటారు. సో కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగా అంటే కడుపు చల్లగా ఉంటే అమ్మలాగా అది గట్ బ్రెయిన్ బ్యారియర్ దాటుకొని ఈ బ్యాక్టీరియా బయటకు పోయి బ్రెయిన్ లో డాన్స్ చేస్తాయి, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. సో దానికి ఈ అసిడిక్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ చెత్త తినకుండా ఎక్స్పీరియన్స్ కానీ అంటా ఉన్నాను. నేను చెప్పేది ఏంటి, నేనే పెద్ద మేధావేం కాదు, నేను సింప్లిఫై చేసుకొని నేను అలాగే చూసుకున్నా, అబ్జర్వ్ చేసిన. నేను మా ఇంట్లో మంచిగా రాగి ముద్ద, మా ఆనపకాయలు, చిక్కుడుకాయ అది తినేస్తే అమ్మ అని సాయంత్రం వరకు మళ్ళీ ఆకలి ఉన్నది, ఎనర్జెటిక్గా ఉంది. రాగి జావా ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు, ఒక వారం తాగండి. ఇప్పుడు టీలు కాఫీలు మమ్మల్ని అడిగి తాగుతా ఉంటారు, తాగుతానే ఉంటారు కదా, పెప్సీలు గిప్సీలు అంతే కదా. ఇప్పుడు రాగి జావా ఒక వారము పొద్దున్నే 3 గ్లాసులు తాగేసి ఎక్స్పీరియన్స్ కాండి ఏమి, అదొకటి చేయండి. రాగి జావా ఎలా చేయాలో మాకు తెలియడం లేదు, సరైన ఫోన్ చేస్తాను. ఎట్లా కూడా చేయొచ్చు కదా, కొంచెం చిక్కగానో పలసగానో చేయొచ్చు కదా. ఇంకొంతమంది సార్ మా భార్య చేయడం లేదు సార్ మీరన్నా చెప్పండి అంటారు. మీ భార్య నా మాట ఎందుకు వింటుంది? మీ భార్య కాళ్ళు పట్టుకుంటావో కాళ్ళు పట్టుకుంటా చేయలేదు, అంత ఇష్టం లేకపోతే నువ్వే నేర్చుకో. జొన్న రొట్టి చేసేది, రాగి ముద్ద చేసేది ఏం పెద్ద పని కాదు. ఇన్ని పనులు చేసే మగవాళ్ళకి ఇంట్లో రాగి ముద్ద ఇట్లా గెలికేది పెద్ద పని కాదు. వేడి నీళ్లు జొన్నపిండిలో పోసి బాగా పిసికేసి చూడే 2 రోజులు చేసి ఆమె కొంచెం జాలిపడి ఆమె చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, మీ కుటుంబం హెల్తీగా ఉండాలనే దానికి అందరూ తపన పడతారు. అవును, దానికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఎవరైనా చేయాలా, బట్టలు ఉతకాలైనా వంట చేయాలని ఏదైనా మొగోళ్ళు నేనేం లేదు, అందరూ. అవును, అంతే కదా, అందరు కలిసి చేసుకునేది, అందరు కలిసి చేయాలా. ఫోన్ చేసి ఫుడ్ ఇంటికి తెప్పించుకునేది వచ్చేస్తే మంచి ఫుడ్ ఎందుకు పెడతారు ఎవడైనా? సార్ మరి ఉప్పు కదేంటి సార్, ఉప్పు వాడాలనా వద్దా, కొద్దిగా వాడమంటారా? ఇప్పుడు వెరీ పింక్ సాల్ట్, వెరీ సింపుల్. పింక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ మీరు ఎంత తగ్గించి, మీరు బాగా అలవాటు అయినారు కొంచెం తగ్గించండి. కొన్ని రోజులకి ఇది ఓకే అనిపిస్తుంది, మళ్ళీ కొంచెం తగ్గించండి. అట్లా 0 సాల్ట్ చేసే పనిలే, కొంచెం వేసుకొని మీ ఇష్టంగా రుచిగా ఆరోగ్యంగా హ్యాపీగా తినాలా. మీరు ఆవకాయ తింటారా సార్? ఆవకాయ తింటా, ఎందుకు తిన్నా? కొత్త ఆవకాయ పెట్టినప్పుడు నాకేం రోగాలు లేవు, నేను హ్యాపీగా ఎప్పుడు అంటే రెగ్యులర్ కాకపోయినా పెరుగన్నంలోకి, ఉప్మాలోకి ఆవకాయ బాగా తింటా నేను. అందులో ఉప్పు బాగుంటుంది కదా సార్, అందుకని ఏం కాదు, ఏమైతుంది, నాకు మళ్ళీ బాగానే ఉన్నాయి కదా. అన్ని నార్మల్ గా కూడా కొంచెం తినొచ్చు. ఇప్పుడు మీరు మంచి ఆరికలో, సామలో, జొన్న రొట్టెలో, రాగి జావో తాగినప్పుడు మీరు ఫిట్ గా ఉండేటప్పుడు ఇంత ఉప్పు వేసుకొని తినం కదా. ఇన్ని స్వీట్లు తింటారు, పుల్లారెడ్డి స్వీట్లు 1/2 కిలో తింటారు, ఇంత ఉప్పు తినలేరు కదా. సో ఆ ఉప్పు డెఫినెట్ గా మంచిది కాదు, చక్కెర డెఫినెట్ గా మంచిది కాదు, రెండు ఈక్వల్లీ బ్యాడే. కానీ చక్కెర తినేంత ఉప్పు తినరు కదా. అవును, అంతే. రెండోది, ఉప్పును మనము తగ్గించేదానికి చాలా స్కోప్ ఉంది ఎక్కువ తినే వాళ్ళకి. ఉప్పు లేకుండా ఏడుస్తా తినే పనిలే. మీరు భోజనానికి పోయినప్పుడు ఇష్టంగా తినాలి. చాలా మంచి పాయింట్ సార్ మీరు చెప్పింది. ఇప్పుడు అబ్బా నాకు షుగర్ వచ్చింది ఏడుస్తా తినాలి, ఉప్పు లేకుండా, దగ్గర లేకుండా అనే అంత స్టేజ్ తెచ్చుకోకుండా మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి, వాకింగ్ చేసి, రైట్ ఫుడ్ తిని ఎప్పుడన్నా స్వీట్ తినొచ్చు, బెల్లంతో చేసుకోండి. ఎప్పుడన్నా ఉప్పు కొంచెం ఎక్కువైనా ఇట్స్ ఓకే, కొంచెం ఎక్కువైతే ఫస్ట్ మీరు ఇంట్లో అవి మీకు మంచిది కాదు కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి. అనవసరం మళ్ళీ ఉప్పు ఇది ఎక్స్ట్రా వేసుకోకుండా అంత తగ్గించేయండి. ఎవరికన్నా మరీ కావాలంటే కొంచెం వేసుకుంటాడు, వాళ్ళు కూడా చిన్నగా తగ్గించుకుంటూ వస్తారు. తగ్గించుకునేది మంచిదే. అవునవునవును, ఇవన్నీ సింపుల్ అండి, మనం మాట్లాడుతున్న ఇవన్నీ వెరీ సింపుల్. ఎక్కడ టార్గెట్ చేయాలంటే గాలి, నీళ్లు, ఆహారం. ఫస్ట్ మంచి గాలి ఉండాలా, జూబ్లీహిల్స్ దొరకదు అది, మీరు ఎక్కడ పోతారో పోండి. మన నీళ్లు కావాలంటే మంజీరా నీళ్లు బాగా వేడి చేసుకొని తాగొచ్చు, డెఫినెట్ గా బెటర్ అవి. ఈ బాటిల్ నీళ్ళు వద్దంటారు? డెఫినెట్ గా 100%. నేను అందుకే నా బాటిల్ తెచ్చి పెట్టుకొని ఉంటా, స్టీల్ బాటిల్. సో దీంట్లో పట్టుకుంటా, వీలైనంత వరకు మంజీరా వాటర్, లేదంటే మీ 20 లీటర్ క్యాన్ వస్తుంది కదా, దాంట్లో పట్టుకొని నేను పెట్టుకుంటా. ప్లాస్టిక్ బాటిల్ కొన్న, నేను టిష్యూనే వాడను, నా కచ్చిఫ్ నేను పెట్టుకుంటా, టిష్యూ వాడిన. మరి బాగా ఎక్కువ టిష్యూలు వాడతారు కదా సార్? అదే అడవి పర్రాలు బీకేసి వీళ్ళ తాత ఏమో చెట్లు నాటినట్లు, చెట్ల నుంచి కదా పలుపు వచ్చేది. అవును. సో ఒక చిన్న కచ్చిఫ్ పెట్టుకొని 2 రోజులకు ఒకసారి నీళ్ళలో ఉచ్చుకుంటే అయిపోయా. మీ కాఫీ గ్లాస్ ఎండిపోగానే మీరే కడిగి ఆడి పెడితే ఇంత నీళ్ళలో అయిపోతుంది. మీ ప్లేట్ మీరే కడుక్కునేస్తే మీరు మంచి గానుగ నూనెతో, పల్లీల నూనె ఏదైనా వాడినారనుకోండి, ఆ నూనె కదా ఉంటుంది ప్లేట్కి, పాత్రలకి అన్నిటికీ. మీరు అప్పటికప్పుడే కడిగేసి జిడ్డు ఉంటుంది అనుకో, జిడ్డు మంచిది కాదు అని అంటే జిడ్డు ఎందుకు తింటాడో ఇంత నూనె అనేయ్యా. ఇప్పుడు మంచి జిడ్డు తయారు చేసినావమ్మా, గానుగలో మంచి జిడ్డు తయారు చేసావు, పల్లీల నూనె, నువ్వుల నూనె ఏదో వాడుతూ ఉండవు, దాంతో వంట చేస్తావు, ప్లేట్లు వేసుకుంటావు, కూరలు వాడతావు, అన్ని చేస్తావు. అప్పటికప్పుడే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పోయి ట్యాప్ కింద కడిగేస్తే ఎండిపోకుండా ఉంటుంది. ఎండిపోతే ఇంత కడిగి మళ్ళీ ఆ గ్రీన్ గా ఉండేది అదేందో ఆక్సో గిక్సో అదేదో వేసి పేస్ట్ వేసి బాగా రుద్ది క్లీన్ గా తళతళ మెరాలంట, మన మొహం కనిపించాలి సార్, అందులో దాంట్లో కనిపించాలంట. దానికి ఆ గిర్రల్లో అంతా పోయి ఈ పచ్చగా ఉండే సబ్బు అంటుకుంటుంది,
అవన్నీ అంటుకుంటాయి. ఆ సందుల్లో అంతా అట్లే ఉంటుంది. సాంబార్ పోస్తే వేడిగా అది కూడా కరిగి వచ్చి సాంబార్తో పాటు రోజు తాగేదా? దానికంటే మీ జిడ్డు మీకే ఉంటే మీకు నష్టము. ఏమి లేదు. అందుకని నేను మా అమ్మ ప్లేట్ సపరేట్ చేసుకున్నా, నా ప్లేట్ నేనే కడుగుతా. వీలైతే మీ ఇంటికి వచ్చి మీరు భోజనం పెట్టినా మీరు నాకు అలౌ చేస్తే నా ప్లేట్ నాకు కడిగి పెట్టేస్తా. ఎందుకు? అంత నీళ్ళన్నా మిగులుతాయి కదా. అంతేగా. ఆ ఎండిపోయి నానబెట్టి సోపేసి రుద్ది ఎందుకు మెరవాలా? అదే జిడ్డును నువ్వు మంచి పల్లీల నూనె కొనుక్కొని 400 పెట్టి కొనుక్కుంటాడు. ఆ నూనె కొంచెం తగులుకొని ఉంటే నీకేం బాధ? ఎందుకు మెరవాలది? బుర్ర పెట్టండి. బుద్ధం శరణం గచ్చామి. బుర్ర పెట్టండి, అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. అంతే కదా సార్, చాలా లాజిక్ ఉంది మీరు అట్లా చెప్పినట్టు. నేను చెప్పింది అదే. మీకు చిన్న చిన్న పనులు చేసి ఆనందంగా ఉంటాను నేను బాటలు వాడను, నేను జన్ను. నేను కాఫీ గ్లాస్ నేనే కడిగేస్తా. మీ ఇంటికి వచ్చినా నేనే కడుగుతా. మొన్న ఏదో పాయసం తింటే కింద పడిపోయింది. అక్కడ ఏదో నాకు సన్మానం చేసే ప్లేస్ బీదర్ దగ్గర కర్ణాటకలో. నేను అందరినీ పంపించేసి ఎత్తదామని వెయిట్ చేస్తాను. అందరూ చుట్టూనే ఉన్నారు. లాస్ట్ ఒక్క ఆయన మిగిలినాడు. నేను ఎత్తలేదు అనుకో, అదంతా తొక్కి తొక్కి మొత్తం అవుతుంది. ఇన్ని నీళ్ళు కావాలి. నేను కింద సార్ నేను అన్నాడు. ఏం అవసరం, నేనే హ్యాపీగా అంతా తీసి వేసి నీళ్లు పోసి నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా? నన్ను ఆపుతారని లేదా అందరి ముందర చేశాను నేను రెడీ. గాంధీ గారు అందరి ముందర బాత్రూమ్లు అడిగినాడు. చాలా సింపుల్ గా ఉన్నామన్నాడు. సింపుల్ గా మరి ఆయన ఆదర్శంగా ఉండి మీరంతా ఇంత చెత్తగా ఆ గుడికి పోతా ఉంటుంది. ఇట్లుంటుంది ఆమె. వెనకాల చిన్న పాప పూల పాలు ఎత్తుకొని వస్తాడు. ఆమె గుడికి పోయేటప్పుడు ఆమె పూల్ని ఇంకొక చిన్న పాపని ఎత్తుకొని రావాలన్నా. నేను చూసిన అట్లా వాళ్ళని. అది ఎత్తుకునేది అవమానం అని. అంతే కదా. పనుల దగ్గర ఎత్తుకొని ఇస్తారు. ఎంత అన్యాయం. ఏం ఆలోచిస్తారా? మహానుభావులు ఎవరంటే పొద్దున్న మనం లేటప్పటికి 6 గంటలకు లేచి ఊర్లో ఉండే చెత్తంతా ఎత్తి నవ్వుకుంటా టీ తాగుతా ఆనందంగా ఎత్తి వాళ్ళు మనం రెడీ చేస్తాను. వాళ్ళు మహానుభావులు. అది చిన్న పని అనుకునే దానికి, వ్యవసాయం చిన్న పని అనుకునే దానికి, చేతువృత్తులు చిన్న పని అనుకునే దానికి ఇప్పుడు అవన్నీ వదిలేసి అందరూ ఈ రకంగా బాధపడతారు. మన దేశము సఫరింగ్ బికాస్ ఆఫ్ నో రెస్పెక్ట్ ఫర్ వర్కింగ్ క్లాస్. ఏ దేశం వర్కింగ్ క్లాస్ గౌరవిస్తుందో ఆ దేశం బాగుంటుంది. చాలా గొప్పగా చెప్పారు సార్. సార్ ప్రసాద్ గారు, మీరంటే చాలా గురున్న వాళ్ళు. ఇప్పుడు చాలా మంది మార్పులు చేసుకుని ఒక నిమిషం ఎంతమంది గురుంది అని అనుకుందాం. రీసెంట్ గా ఒక వీడియో చూసిన. ఇప్పుడు టెలిస్కోప్ లో మనం చూసినామే సోలార్ సిస్టమ్ అవన్నీ. ఇప్పుడు చూసిండేది చూడడం ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎన్ని ఉన్నాయని ఒక సైంటిస్ట్ చెప్పినాడు. ఈ సముద్రాలన్నీ ఖాళీ చేస్తే ఇసుక, సముద్రంలో ఉండే ఇసుక, బయట ఉండే ఇసుక అంతా చేస్తే కూడా ఒక్కొక్క మనిషికి 40 మిలియన్ల అడుగులు వస్తాయంట. అన్ని ఉన్నాయి దీంట్లో. భూమి మన సోలార్ సిస్టమ్ లో నథింగ్. దీంట్లో తెలుగు మాట్లాడో నథింగ్, దాంట్లో నా వీడియోలు చూసాడు నథింగ్, దాంట్లో ఫాలో అయ్యే వాళ్ళు నథింగ్. కాబట్టి నాకు తెలుసు నేను నథింగ్ అని. నాకు వద్దు తల్లి. నాకు అందుకే ఏదో రాయి దీంట్లో ఎంతమంది చూస్తారు, ఎంతమంది రాయి తాగుతారు, ఎంతమంది జొర్రొట్టు తింటారో మీరు చూసుకొని మీరు హాయిగా ఉండండి. మీ అంతకు మీరు. తప్పకుండా సార్. మన వల్ల మాన్నారు, మన వాళ్ళు ఇంత వచ్చినారు, ఇది అది ఏం సంబంధం లే. యూ షుడ్ బికమ్ జీరో టు బి హ్యాపీ. సార్ 26 కి ఆరోగ్యానికి 5 సూత్రాలు చెప్పండి సార్. మీరు రాగి జావా ఎలాగో చెప్తారు. పొద్దున్నే రాగి జావా ఒక అరగంట సేపు హార్ట్ లంగ్స్ కొట్టుకునేట్లుగా పాల్పిటేషన్ వచ్చేట్టుగా ఎక్సర్సైజ్. వారానికి ఓ రోజు నువ్వులు పూసుకొని ఎండలో ఉండాలి. ఎవరికి D3 లేదు కదా. ఎందుకు నూనె పూసుకుని ఎందుకు కూర్చోవాలి? అప్పుడు బాగా ఇంకుతుందా? 3 times ఎక్కువగా నీకు ఫోర్టిఫై అవుతుంది. విటమిన్ D3 ఎముకలు గట్టిపడతాయి నువ్వుల నూనె పర్టికులర్ గా. ప్లస్ కొలెస్ట్రాల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి డాక్టర్ సుధా అని అవేకన్ ఇండియా ఏమిటి నువ్వులు రాసుకొని ఎండలో కూర్చుంటే, ఎండలో వారానికి ఓ రోజు కూర్చోండి. ప్రాబ్లం ఉంటే నేను నెలకు ఒకసారి కూర్చోండి. ఉపవాసం ఏకాదశికి ఉపవాసం కంపల్సరీగా ఉండండి. పొద్దున్నే మిల్లెట్స్ ఓ పూట తిని, సాయంత్రం జొన్నలు, సజ్జలు, దేశీ బియ్యం మార్చి తినండి. ఇది రూల్ ఏమి లేదు. అట్లా జరిగినా పర్వాలేదు. పొద్దున్నే దేశీ బియ్యం తిని సాయంత్రం జొన్న రొట్టెలు తిన్నా ఎట్లన్నా పర్వాలేదు. ఏది రూల్ కాదండి. రైట్ థింగ్స్ చేయాలి. రైట్ థింగ్స్ కొంచెం అట్లయినా పర్వాలేదు. ఇది తిని మళ్ళీ నీళ్లు తాగి మళ్ళీ నూనె తాగొచ్చునా? ఎట్లా ఒకటి తాగండి రా స్వామి. ఎట్లా జరిగినా పర్వాలేదు. అన్ని డౌట్లు పెట్టుకొని పెద్ద టెన్షన్ అయిపోతాం సార్. అసలు బ్రెయినే పెద్ద టెన్షన్ సార్. అవును, కరెక్ట్. నిజంగా అసలు వరి అవుతూ అదే దానికి. అందుకే చిన్నగా మీరు టెస్ట్ చేసి చూసుకోవాలా. నేను ఇప్పుడు నీళ్లు తాగినాక బాత్రూమ్ పోదాం అనుకునేవాడిని. కొన్నేళ్ల ముందర దానికి దీనికి సంబంధం లేదు అనుకున్నా. దానికి సంబంధం లే. 8 hours నిద్రపోతే అనుకున్నా, అది పోయింది. రాత్రి 10 పడుకొని 6కి లేయాలి అనుకునేది. ఒక్కరోజు 7:30కి పడుకొని నైట్ నేను 6కే తినేస్తా వీలైనంత వరకు. లేచేటప్పుడు 10:30 అయింది. ఫ్రెష్గా ఉంది. అప్పుడప్పుడే పడుకుంటా ఉంటారు. మామూలు పడుకున్నారు. నాకు రూమ్ సపరేట్గా ఉంటుంది. ఆ రూమ్లోకి పోయి ఏదో పనులు చూసుకున్నా, పేపర్ చూసుకున్నా 4 గంటలకు రాగి జావ చేసుకున్నా, తాగేసిన, రన్నింగ్ పోయినా, రోజంతా యాక్టివ్. అప్పుడు పోయింది నాకు. ఎవడు చెప్పినాడు రా 10 to 6 అని. అది నా ఎక్స్పీరియన్స్. సర్కేడియన్ రిథమ్ కదా సార్. సర్కేడియన్ రిథమ్ ఫస్ట్ న్యాప్ అంటారు. అంటే
తినేస్తాను 6 గంటకి, 7కో 7:30కో నిద్ర వస్తుంది చూడు, ఆ నిద్ర అరగంట పోయినా రోజంతా ఫ్రెష్ చూసుకోండి. సో సర్కేడియన్ రిథమ్ కరెక్టే, కానీ అది పెట్టుకోమని సావగొట్టి ఆ 8 గంటలు పడుకోమనేది తప్పు. 100%. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ మ్యాటర్స్ అండ్ ద రైట్ టైం మ్యాటర్స్. రైట్ టైం మ్యాటర్స్. మెయిన్ స్ట్రెస్ లేకుండా బ్రెయిన్ ని తిప్పి 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 నిద్ర కాదు, స్విచ్ ఆఫ్ అయిపోతా ఉంది అది. సో స్ట్రెస్ పోవాలంటే ఏంటి సార్? ఆలోచించుకోవాలా, ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము, ఎందుకు పిల్లాడికి మార్కులు బారా లేకపోతే మనం ఎందుకు తోస్తున్నాము, ఎందుకు పాపను ఎందుకు పొద్దున్నే లేపి సావగొడుతున్నాము, ఇవన్నీ ఇట్లా. ఇప్పుడు నేను కలిసి వచ్చిన ఫ్యామిలీని, ఆమె ఏం చెప్తా ఉంది, మా హస్బెండ్ కోసమని నాకు షుగర్ వచ్చింటే నేను మిల్లెట్స్ తిన్నా, నాకు బాగా అయిపోయింది. మళ్ళీ మా హస్బెండ్కు ట్రై చేసిన ఆయన మిల్లెట్స్ తినలా, అందుకని నేను కూడా రైస్ తిన్నా, మళ్ళీ నాకు షుగర్ ఎక్కింది అంటాను. మరి ఏంది మీ హస్బెండ్ కోసము నువ్వు రైస్ తినేది ఏంది? అవును, వండుకుని తిను విడిగా, నువ్వు విడిపోతే తినరంట. ఆడవాళ్ళు ఏమంటే అందరికి మళ్ళీ నా కోసం నేను సపరేట్గా ఎందుకు వండుకోవాలా అని ఏదో ఉండింది. ఎందుకమ్మా అట్లా? నువ్వు ఆరోగ్యంగా ఉండు, మీ భర్త మిల్లెట్స్ తినో, వాకింగ్ పోయి ఆరోగ్యంగా ఉండని ట్రై చేస్తా ఉండవు, ఆయన కాలా, నువ్వు అనారోగ్యం పాలయ్యేది కరెక్ట్ ఎట్లయితుంది? ఇది స్ట్రెస్. రాగి ముద్ద చాలా బాగుంటుంది, అదొక డెలికసీ అయిపోయింది, ఒక స్పెషాలిటీ. 300 కదా రాగి ముద్ద, 300 తెచ్చి మంచి కర్ణాటకలో 20 రూపాయలే రాగి ముద్ద, 20 రూపాయలు కూర, దాంట్లో కూర ఇస్తాడు. అది తినేస్తే సాయంత్రం 20 రూపాయలు గడిపేయచ్చు రోజు. కర్ణాటక పోతే రోడ్డు మీద ఫ్రెష్ గా చేసి ఆమె తల్లి మహాతల్లి తీసుకొచ్చి పెడతాది, ముద్ద 20 రూపాయలు, 2 ముద్దలు 30 రూపాయలు, 2 తీసుకుంటే 10 రూపాయలు తక్కువ. సో అందుకే ఎవరు సంపాదన పోదండి, రాగి ముద్దలు తినేసి జొన్న రొట్టె తినేసి హాయిగా రోడ్డు తిరుక్కొని కేబీఆర్ పార్క్ లో నడుచుకొని హాయిగా గడిపేయండి. పని చేయొద్దండి. ఎందుకు చేయాలా? స్ట్రెస్ తో ఏడుస్తా పని ఎందుకు చేయాలా? సూపర్ గా చెప్పారు సార్. అసలు కానీ అంటే వింటే చాలా మందికి రెవల్యూషనరీగా అనిపిస్తుంది, కానీ మీరు అన్న ఎసెన్స్ అర్థమైంది. తిట్టుకుంటూ చేసే పని దానికి అసలు ఒక సార్థకత లేదు. అందుకని నీ తృప్తి కోసం కాదు, ఎదుటోడిని మీ ఫ్యామిలీని ఎవరినో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అప్పు చేసి కారు కొంటాడు, వీలు కొంటాడు, బూజాకపోతాడు. నీకోసం కాదు అది. బాడికి ఇంట్లో ఉండిన రోజులు హాయిగా వాడికి ఫోన్ చేస్తే వాడు వచ్చి రిపేర్ చేశా, ఓనర్ వచ్చి సొంత మిల్లు కట్టుకునే కాటికి అమ్మా ఇది కారే అది కారే ఇది రాలా వాటర్ రాలా ఎలక్ట్రికల్ గిల్లు చచ్చిపోతా ఉంటాడు, కట్టుకున్నదో వస్తా ఉంటాడు. ఇల్లు కొన్న కూడా పెద్ద స్టోరీ మనం చెప్పుకున్నది. 100% ఇల్లు ఎక్సెస్ మనీ ఉంది అని అప్పుడు కనుక్కొని మంచిగా దాంట్లో ఎంజాయ్ చేద్దాము, డబ్బులు ఎంతైనా ఖర్చు పెడదాం అనుకునేవాళ్ళు. అంతేగాని అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక అంత పెద్ద ఇంటి కొని ఆ ఈఎంఐల కోసమే ఇంకా 20 ఏళ్ళు పని చేయాలనుకునే స్ట్రెస్ తో తెచ్చిపోతా ఉంటారు అందరూ. చాలా గొప్పగా చెప్పారు సార్ ప్రసాద్ గారు. అయితే అరగంట ఎండలో కూర్చోవాలి నూనె రాసుకుని, తర్వాత రాగిదామండి, అరగంట మినిమం పరిగెత్తాలా, మళ్ళా మిల్లెట్స్ తో ఫుల్ గా ఒప్పటి తినాలా. మిల్లెట్స్ ఇష్టం లేకపోతే జొన్నలు రాగులు సద్దలు కూడా మిల్లెట్స్. దేశీ బియ్యం కూడా పర్లేదు, దేశీ బియ్యం కూడా ఓకే. అంటే దేశీ బియ్యమే రోజంతా కాదు, డెఫినెట్ గా రాగులు సద్దలు జొన్నలు కూడా ఉండాలా, దేశీ బియ్యం కూడా. 4 మీరు బ్యాలెన్స్ చేసుకోండి, ఎట్లా తిన్నా పర్వాలే. దాంతో మీరు ఇడ్లీ చేసుకుంటారో, పిండితో దోశ చేసుకుంటారో, ఎట్లనే చేసుకోండి. మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి, ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్. అరటిపళ్ళు ఆపిల్స్ కాకుండా కమలకాయలు, సీతాఫలంకాయలు, మామిడి పళ్ళు, అల్లనేడికాయలు, జామకాయలు, సపోటాలు ఇక మధ్యాహ్నం తినండి. సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా తినేద్దామా అని అర్లీగా 6 గంటలకు భోంచేయండి. దట్ ఈస్ లైఫ్. ఎక్సలెంట్ గా ఉంది సార్. ప్రసాద్ గారు మీరు చెప్పే హ్యూమర్, మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎట్టొచ్చిందో తెలియదు, మీ ఇంట్లో ఎవరికుందో తెలియదు సార్, కానీ మీరు చెప్తూ ఉంటే పగలబడి మాకు అసలు నవ్వే సగం స్ట్రెస్ పోయింది ఇప్పుడు మీరు చెప్పిన తీరుకి. నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా, మళ్ళీ అక్కడ టీవీ ఉందా పోతుందా లేదా ఏం పట్టించుకోను. అందుకే కొంతమంది మా ఛానలే చూడండి, మీరు యూట్యూబ్ ఛానల్ లేదా మీదే నడుస్తారు. నాకెందుకురా, నా రాగిజావా అనేది ఏదో 100 మంది ద్వారా 100 ఛానల్ ద్వారా అందరికి చేరాలి కదా. అవును, అంతే. నేనే పెట్టుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నాకేం కర్మ. మాకు వద్దే ఇది. నాకు అసిడిటీ పోయింది, అల్సర్ పోయింది, బాగా బతికి బయటపడినా, ఎండోస్కోపీలు ర్యాంటీలు లేకుండా. సామాన్యులు ఎవరన్నా అరే ఇంత సింపుల్గా చెప్తానండి ఏమో చూద్దాము అనుకుని సామాన్యులు. పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, కిడ్నీలు మార్చుకుంటారు, లివర్, వాళ్ళంతా వేరే సంగతి. సామాన్యులు అరే ఈ మందుల కంటే ఇదేదో జొన్న రొట్టి రాగిజావా చెప్తాడు, ఏదో బాగానే ఉంది కదా అనే లెవెల్ దించేసాను నేను హెల్త్ని. నేనేం కషాయాలు మాట్లాడడంలే, ఈ మిల్లెట్స్ తినండి అనడంలే, ఏం చెప్పడంలే. రాగులు జొన్నలు సద్దలు ఇంకా వినపడతా ఉంది మన ఇళ్లలో. జొన్నలు తెలంగాణ అంతా ఫేమస్, అంతే కదా. రాగులు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీటితో కూడా మీ ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్తే అరే ఇది కూడా చేయలేకపోతాడమే అని ఏడ్చి సావాలి మిగతా ఎవరైనా చేయలేకపోతే. అంతే కదా. ఇంత సింపుల్ చేస్తే కూడా మేము చేయలేమంటే ఎట్లా? అంతే. అంతవరకు మనం చేయగలం, దాని తర్వాత వాళ్ళ ఇష్టం. చెప్పుటే మన ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మం. ఈ 5 సూత్రాలతో మొదలు పెడతాను సార్ 2026ని. తప్పకుండా మీరు ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా మదనపల్లి నుంచి
తప్పకుండా మాకు ఒక గంట కేటాయించండి. ఇస్తాను. 2026 అంటే ఆ, వీళ్ళు ఏమన్నా 27 తర్వాత మళ్ళా మనం మటన్ చికెన్ దంచొచ్చులే అనుకుంటారు. లైఫ్ మొత్తం 26తో మొదలుపెట్టి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాండి. ఇప్పుడు నేను రాత్రంతా జర్నీ చేసి పొద్దునంతా అరే భలే ఉండాలి నాకే అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా బతకాలి కదా. 1 గంట పని చేసి 3 గంటల ప్రయాణం చేసి బెంగళూరు నుంచి మదనపల్లికి ప్రయాణం చేస్తానంటే రేపు లీవ్ అంట. అంటే ఈమె బస్సు తోసుకొని వచ్చింది. ఆ బస్సులో ఏసీ బస్సులో కూర్చొని కార్లో కూర్చొని వచ్చి ప్రయాణం చేశారంట. ముందు గుర్రాల్లో పోతా ఉంటే ప్రయాణం బడలేక అనేవాళ్ళు. ఊపుతాది కదా గుర్రం మీద పోయేది అంత ఈజీ ఏం కాదు. అవునవును. ఇప్పుడు కాళ్ళు బాగా పెద్ద కారులో బడలకేంది మధ్యలో మళ్ళీ చికెన్ మధ్య ఏదో తింటివి, మళ్ళీ కూల్ డ్రింక్ తాగితే కొబ్బరి నీళ్ళు తాగితే వచ్చి రేపు లీవ్. ఎందుకంటే ప్రయాణం చేసిందంటే ఏం ప్రయాణం రా. ఇది హ్యూమర్ అనుకుంటే నేను చెప్తాను, రియల్ గా జరుగుతున్న విషయం చెప్తాడు. ఇది హ్యూమర్ అనుకుంటే మీరు అనుకోండి ఏం చేయాలి. నాకు అందుకే యుగాండాకు పోతాం కదా, వ్యవసాయం చేస్తాను. అది యుగాండాలో 9 hours పొద్దున్న హైదరాబాద్లో 4:30కి ఎక్కితే అక్కడ టైం 1:30, ఇక్కడ టైం 4:30 దిగుతా. దిగతానే అట్లా నీళ్ళు కడుకొనేసి నేరుగా వేసి పనులు దిగిపోతా. ఎవడు చెప్పినాడు? బ్రెయిన్ తొక్కాలు వేసి రెస్ట్ అడుగుతాందంటే నీ అబ్బాయి ఏం చేసినావే రెస్ట్ గాని అడగాల. ఫ్లైట్ లో ఏం తింటారు సార్ మీరు? ఏమి తినకుండా పోతా ఉండే. ఇప్పుడు అక్కడ పోయి అరటిపండ్లు తింటా, పైనాపుల్ తింటా, అవకాడో తింటా. దానికి రెడీగా ఉంటా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కి రెడీగా ఉండాలి కదమ్మా. అవును, అంతే. ఇంటికి పోయి భోజనం చేయాలంటే భార్య నీట్ గా వేడిగా చేసి పెట్టి ఉంటుంది అనుకొని పోవాలా. ఈడ మధ్యలో 2 బజ్జీలు 2 పునుగులు తినేసిపోతే ఆకలి చచ్చిపోయా. ఆడపోయి ఏమి ఎంజాయ్ చేస్తావు? రెడీగా అండి ఏ దేనికైనా. వర్షాకాలానికి రెడీగా అండి. వర్షాకాలంలో ఎండ వచ్చిందంటే దాన్ని రెడీగా అండి. వర్షం వచ్చినప్పుడు నానకూడదు, ఎండకు చల్లగా ఉండాలా, సరిగ్గా వేడిగా ఉండాలా, 18 degrees ఎప్పుడు ఉండాలా. మామూలు చచ్చిపోతే పెడతారు ఫ్రిడ్జ్ లో. అట్లా ఎప్పుడు 18 degrees ఏం బతుకులరా. ఎక్స్పీరియన్స్ కాండి. అందుకే నేచరే మీకు వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలం. శీతాకాలంలో ఎండలో అబ్బా భలే ఉంది అబ్బా ఆ ఫీలింగ్ రావాలి కదా. మెట్ట దొక్కి సైకిల్ మళ్ళీ డౌన్ పోతే చెమట ఆరుతా ఉంటే అబ్బా భలే ఉంది అనుకునే ఫీలింగ్. ఎప్పుడో డౌన్ లో పోతా, ఎప్పుడు ఏసీలో ఉంటే ఏం ఆనందం ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా అంతే. కష్టం రావాలా. అరే ఇట్లా సాల్వ్ చేసుకోవాలి. ట్యాప్ లీక్ అవుతా ఉంది, దానికి వాషర్ మార్చి అరే భలే అట్లా చిన్నవి హ్యాపీగా ఉంటాను నేను. మా ఇంట్లో అన్ని నేనే చేసేది. నేను నిక్కర్ వేసుకొని తొట్టి నేనే దిగుతాను. మా పిల్లలు ఎవరు ఎక్కలేరు, దిగలేరు. నేనే దిగి కడిగి అమ్మ క్లీన్ గా ఉంది. హ్యాపీనెస్, సింపుల్ గా వచ్చే హ్యాపీనెస్ ఇవన్నీ. అట్లా బండికి పంచర్ కావాలా, పంచర్ వేయాలా, అప్పుడు పోవాలా. అట్లా లైఫ్ లో కష్టాలు. కృష్ణుని కూడా కుంతీదేవి లాస్ట్ లో, కృష్ణ ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడినావు, నా కష్టాలు ఇవ్వద్దని చెప్పడంలే. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఉండి మాకు మార్గదర్శనం చేస్తావు, మాకు ఆలోచనలు మంచిగా ఉండి సాల్వ్ చేసుకునే శక్తి అని అడిగింది. అట్టుండాలి. కష్టం రాకూడదు స్వామిని దేవుని అడిగేది కాదు. కష్టాలని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో నీకు 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి సాల్వ్ చేసుకునే దానికి. అది ఉంటే ఎవరు డిప్రెషన్స్ కాదు, అది అడగాలి. అంతేగాని స్ట్రెస్ రాకూడదు. ఏడ దిగుతావు, ఏడి పోవాలా, ఎవరు పికప్ చేస్తారు, ఏడు ఉండారు, యా హోటల్ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టేసి వీళ్ళ బుర్రే పని చేయకుండా అమ్మ అది వచ్చా ఎందుకు అట్లా. మళ్ళా ఏ కష్టము రాకుండా ఉండాలా. మళ్ళీ స్కేర్ హౌస్ పోయి 100 రూపాయలు ఇచ్చి ఆడ బ్యాన్ బెదిరిస్తాడు. బెదిరేది లైఫ్ లోనే ఉండిరా. పంచర్ కానీ నైట్ టైం ఏదో నిలిచిపోని అవన్నీ ఫేస్ లైఫ్ లో వచ్చేటట్టు ఫేస్ చేయాలి కదా ముందుగానే. ఎందుకు రాకూడదు? ఎవరికో ఏదో జరిగింది, అమ్మాయికి రాత్రి ఏదో జరిగింది అని మనందరికీ జరుగుతుంది అనుకుని భయపడిచ్చేసింది ఎందుకమ్మా? అంతే కదా సార్. నీకే నువ్వు తీసుకుంటావు, నీ జాగ్రత్తలు నువ్వు తీసుకుంటావు. దానికి రెడీ అయ్యేట్టుగా పెట్టాలా పిల్లలనైనా. నువ్వు అందరూ అట్లున్నారు, దేశమంతా చెడిపినారు, అందరూ మోసగాళ్లే అని అంటే వాళ్ళకి హోపే పోతుంది లైఫ్ మీద. అద్భుతమైన వ్యక్తులు ఉంటారు, మన దేశంలో ఉంటారు, బయట దేశాల్లో ఎక్కడైనా ఉంటారు. అంతే కదా సార్. మీ పని ఏంటి? జర్నీలో ఉండాలా. జర్నీలో ఉండి వదిలిపెట్టుకుంటా, కంపుని వదిలిపెట్టుకుంటా పోతా ఉండాలా. నువ్వు నిలిచిపోతే హుస్సేన్ సాగర్ అయిపోతావు, కంపు కొడతావు. జర్నీలో ఉండిన రోజులు అద్భుతమైన వ్యక్తులతో కలుస్తావు. దాంట్లో జల్లెడు పడితే అందరు రాలిపోతారు, జాతిరత్నాలు మిగలుతారు. నా లైఫ్లో అదే జరిగింది. నేను ఇంత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి వ్యవసాయం నుంచి 40 ఏళ్ళు తట్టుకొని కూడా మళ్ళీ బయటపడి ఏదో ఒకసారి ఒక 5 ఎకరాల పొలం అమ్మగలిగినాము. 2002 అమ్మేసినాము, అయిపోయింది. దాని తర్వాత బయటపడేదానికి మా ఫ్యామిలీ, మా వైఫ్ అన్ని చూసుకుంటుంది, మా పిల్లలు, మా ఫ్రెండ్స్, సొసైటీ ఎంత హెల్ప్ చేస్తే నేను బయటపడేది. నేనేం పెద్ద తోపా. నిజాయితీగా ఉంటాం, మా ఫ్యామిలీ కరెక్ట్ గా ఉంటారు, మోసం చేయరు అనే తప్ప ఏమి లేదు. మా ఊర్లో మా బంధువులకి అందరికీ ఉన్నట్లు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమి లేదు. మేము వ్యవసాయమే. దాన్నే ప్రేమగా గౌరవంగా 100 మంది మనుషులతో వర్కర్స్తో కలిసి 40 ఏళ్ళు జర్నీ చేస్తే అప్పుడు తపస్సు అనేది అదే. తపస్సు చేసినాము, రాయినైనా కాకపోతే రామపాదం సోకగా అంటే అన్నేళ్ళు అహల్య వెయిట్ చేస్తే ఆమెకి ఏదో రాయి. అట్లా అన్ని రోజులు ఏ పనైనా గౌరవంగా చేయాలా. మీరు యాంకరింగ్ చేస్తా ఉంటారు, ప్రేమగా గౌరవంగా చేయాలా. అంతే కదా సార్. దీన్ని పక్కన పెట్టేసి స్వయం కృషిలో చిరంజీవి గారు ప్రాబ్లం వస్తే, స్ట్రెస్ వస్తే పోయి చెప్పులు కుడతా ఉంటాడు. అట్లా నీ పని మీద నీకు గౌరవం ఉండాలి. అది వదిలేసి దాంట్లో డబ్బులు నేను దీన్ని నిధులు పెట్టేసి, దాంట్లో వాళ్ళని దీన్ని నిధులు పెట్టే పరిగెత్తా పోతా ఉంటే ఎక్కడికి దేర్ ఇస్ నో ఎండ్. అట్లా ఇప్పుడు మాకు 100 ఆపర్చునిటీస్ వచ్చినాయి. అగ్రికల్చర్లో యుగాండాలో పోవచ్చు, హెర్బల్స్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. అట్లా రకరకాల బ్యూటిఫుల్ పీపుల్ అందరినీ పుల్ అప్ చేయగలిగిన. దట్ ఇస్ ద బ్యూటీ. అంతే కదా. వెన్ యూ ఫ్లో యూ విల్ గెట్ బ్యూటిఫుల్ పీపుల్.
అన్ని కలుస్తాయి. నిలిచిపోతే నాకు జరిపింది కదా, నిలిచిపోతే అయిపోయినట్లే కథ. బ్యూటిఫుల్ సార్. నా లైఫ్ గురించి చెప్పినా మీకు, నేనేమి Okay. ఎక్కడి నుంచి తీసుకొని చెప్పలా. యాజ్ ఐ మూవ్ అయ్యే కొద్దికి ఇప్పుడు ఎక్కడో పోయినా గుండ్లపోచంపల్లికి ఎవరో గుర్తుపెట్టినారు, ఎవరితో పోయినా వాళ్ళు గుర్తుపట్టినారు, వాళ్ళ ఇంటికి పిలిచిపోయి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసిపోయినాడు నన్ను. వాళ్ళ వైఫ్ నాకు పెద్ద ఫ్యాన్ అంట. ఆ అమ్మాయి ఎందుకు పెట్టి నాకు పెట్టి మరి ఏంటి ఇంత చేస్తా ఉన్నా అంతే సొసైటీకి. ఇవన్నీ నథింగ్. నాకు సొసైటీ చేసినందుకు పోలిస్తే నేను చేసే సొసైటీకి నథింగ్. చాలా మంది అంటుంటారు సార్ మీరు అన్ని బలి చేస్తా ఉన్నారు. ఒరే నాయన సొసైటీ ఎంత చేస్తా ఉందంటే నాకు ఆ చెట్లు, గాలి, మనుషులు ఎంత హెల్ప్ వస్తుంది. సొంత లాభము కొంత మానికి పొరుగు వానికి సాయపడే గురజాడు గారు చెప్పింది. కొంత మానుకుంటే చాలు నీకు అంత హెల్ప్ వస్తుంది. ఆ కొంచెం మానుకుని చచ్చిపోతారు వీళ్ళు, ఏమో అని. కొంచెం మానుకుంటే యువర్ పర్సనాలిటీ విల్ బి బ్యూటిఫుల్, యువర్ లైఫ్ విల్ బి ఎక్సలెంట్. వండర్ఫుల్ మెసేజ్ సార్ అండ్ వండర్ఫుల్ షేరింగ్. మీకు నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా నమస్కారం.